2026 వచ్చేస్తోంది. ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. ధనుసు రాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. గురువు 2 సార్లు యోగిస్తుంది. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము, బాత్రూంలో కాలు జారి పడతాం. థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుంది. మొత్తానికైతే దేర్ విల్ బి ఎ హ్యాపీ ఎండ్. మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి జూన్ వరకు అనుకూలంగా ఉందమ్మా. భార్యకి సింహరాశి అయితే ఎక్కువ గొడవలు అవుతాయి, భర్తకి సింహరాశి అంతేగా అదే అని అందరూ నెగిటివ్ ప్లానెట్ అని అనుకుంటారు. కానీ అది చాలా నీ కర్మని సూచించేటటువంటి గ్రహము. నువ్వు ఎంత పని చేయి, ఆ పని అంతటికి ఆయన సపోర్ట్ చేస్తాడు. కన్యాం కనక సంపన్నాం అన్న విధంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మేము పట్టుకున్నాం అయ్య గారు, మాకు బంగారం కాలేదు అనకూడదు. జ్యోతిష్ శాస్త్రం సూచిస్తుంది, శాసించదు. నమస్కారం శివ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఈ 2025 అయితే చాలా బాగున్నాం. మరి 2026 వచ్చేస్తోంది. ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతున్నారు అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయిందనమాట. మనకి గతంలో చూసుకుంటే ఉగాది పంచాంగం మాత్రమే తెలుసు భారతీయులు. కానీ ఇప్పుడు ఈ అంటే పాశ్చాత్య దేశాల ప్రభావం మరేంటో తెలియదు. కానీ సంవత్సరం మారినప్పుడు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ మారినప్పుడు కూడా ఒక్కసారి మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా గడవబోతుంది అనే ఒక ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. సో ఈ 2025లో బాగా బాధలు పడ్డ వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ వచ్చే సంవత్సరం అయినా కూడా మాకు కలిసి వస్తుందా అనే ఆసక్తి పెరిగిపోయింది. సో ఎలా ఉండబోతుంది 2026 బ్రీఫ్గా ఏమైనా చెప్తారా? ముందుగా ప్రేక్షకులందరికీ 2026 సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కార్యక్రమం ప్రారంభంలో జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, అసలు మనకి శాస్త్రము ఎన్ని మానాలని చెప్పింది, అసలు కాలాన్ని ఏ విధంగా మనం గణిస్తాము, ఈ విధానం తెలిస్తే మనకి అసలు ఇప్పుడు చెప్పుకోవడం అవసరమా సంవత్సర ఫలితం కాదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే కాలా సంవత్సరగుశ్రితా. ఈ కాలాన్ని సంవత్సరాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అంటే కైండ్ ఆఫ్ మెజర్, ఈ సంవత్సరాన్ని ఎలా మెజర్ చేస్తాము అని మనకి చూసినట్లయితే మనము ప్రధానంగా సూర్య సిద్ధాంతంలో 9 మానాలు చెప్పారు. అంటే నవమానాలు: బ్రాహ్మం దివ్యం తదాపిత్ర్యం ప్రాజాపత్యం చ గౌరవం, సౌరంచ సావనం చాంద్రం అర్క్షమానాని మైనవ. అంటే 9 మానాలు ఇవి. అంటే అవేంటవి? బ్రాహ్మము, దివ్యము, దివ్యమానం అంటే దేవతల కాలము, తథాపిత్ర్యం అంటే పితృదేవతల కాలము, ప్రాజాపత్యము, గురోస్తథ అంటే బృహస్పతి మానము, అలాగే సౌరమానము, సావనమానము, చాంద్రము, అర్క్షము. అర్క్షం అంటే నక్షత్ర రీత్యా గణితం చేసేది. అంటే ఇక్కడ సౌరము, ఇక్కడ మనకి ప్రధానంగా 4 మానాలు ఇక్కడ ఉపయోగంలో ఉన్నాయి. అవేంటవి? చతుర్భిర్ వ్యవహారోత్ర సౌర చాంద్రార్క్ష సావనై. ఈ 4 మానాలు అవేంటవి? సౌరము, చాంద్రము, అర్క్ష, సావన. అంటే సూర్యుడు 1 డిగ్రీ మారడానికి పట్టే కాలము ఎంతుందో దాన్ని గణితం చేసేది, అంటే ఒక రాశి మారడానికి పట్టే కాలం ఎంతుందో దాన్ని గణితం చేసేది సౌర కాలము. సావన కాలం ఏంటి? సూర్యోదయాత్ సూర్యోదయ పర్యంతం సావనం. అంటే ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయం వరకు పట్టే కాలము సావన కాలము. అదేవిధంగా చంద్రుడిని ఆధారం చేసుకొని గణితం చేసేది, అలాగే నక్షత్రాన్ని ఆధారం చేసుకొని గణితం చేసే కాలం. ఇక బార్హస్పత్యేన షష్ట్యబ్దం అంటే మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల్లో ప్రస్తుతం మనం ఏ సంవత్సరంలో ఉన్నాము అని తెలుసుకోవాలి అని అంటే ఈ బార్హస్పత్యమానాన్ని మనం వినియోగిస్తాం. అంటే సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి విధానం ఇది. జ్ఞేయం నాణ్యేస్తు నిత్యశః. ఇక మిగతా మానాలు అవి ప్రతిరోజు మనం వాడం, వాటిని కేవలం అవి ఉన్నాయి అంతే. అంటే ఇక్కడ మనం వాడేవి ఏంటవి? ప్రధానంగా సౌరము, సావనము, చాంద్రమానము, నక్షత్రమానం. ఈ 4 మానాల్ని మనం వాడతాం. అలాగే ఇవి దేనికి సంబంధించినవి? ధార్మిక పరంగా మనము మన జీవితాన్ని కొనసాగించడానికి ఈ
మానాలని ఈ కైండ్ ఆఫ్ మెజర్ని మనం వాడతాం. ఆ క్రమంలో మనం చూసినప్పుడు మనకి సూర్య సిద్ధాంతంలో చెప్పినట్టుగా ఒక మహాయుగంలో ఆ, ఎన్ని సావన దినాలు ఉన్నాయి అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే 1577917828 అంటే ఇన్ని సావన దినాలు ఉన్నాయి. అలాగే ఒక్క మహాయుగంలో సూర్యుడు ఎన్ని భగణాలు చేస్తాడు అన్న విషయాన్ని చూస్తే 43,20,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఎంతో తెలిసిపోతుందిగా, ఒక సంవత్సరానికి పట్టేటటువంటి కాలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా. అది మీరు క్యాలిక్యులేటర్లో వేయండి, మనకి మీకు కూడా అర్థమవుతుంది. 1577917828 అనే సంఖ్యని, ఇదేంటిది? సావన దినములు, నెంబర్ ఆఫ్ సివిల్ డేస్. 1577917828 ఓకే, డివైడెడ్ బై ఒక మహాయుగంలో సూర్యుడు ఎన్ని భగణాలు చేస్తాడు అంటే 43,20,000 అంటే 43,20,000 వేయండి. 24,000 20,000 43,20,000 ఏమొచ్చిందమ్మా? 365 days. యా, ఇది ఒక సంవత్సరం యొక్క పొడవు. అంటే ఈ సంవత్సరాన్ని, దీనికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలిగా. ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఎక్కడో ఒకటి పెట్టుకోవాలి. అంటే వ్యావహారికంగా, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ యుగంలో ఉన్నాం కాబట్టి, అంటే గతంలో మనల్ని పరిపాలించినటువంటి వారు, వాళ్ళ యొక్క ప్రభావాలు అవన్నీ మన పైన ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతం మనం వాడేటటువంటి ఇదేంటి అంటే, మీరు ఫలానా ఈరోజు ఏమిటంటే మీరు ఏం చెప్తారు? వెంటనే క్యాలెండర్ ఓపెన్ చేసి ఫలానా ఈరోజు డిసెంబర్ ఫలానా రోజు లేదా ఈ వారం అని చెబుతారు. అంటే మనం అక్కడ ఏం చూస్తున్నాం? అక్కడ వ్యావహారికంగా వాడేటటువంటి క్యాలెండర్ని చూస్తున్నాం. అంటే ధార్మికంగా వినియోగించేటటువంటి కాలాన్ని చూడట్లా. అంటే ఈరోజు ఏమిటంటే, మీరు ఈరోజు మార్గశిర మాసము ఫలానా ఈ తిథి అని చెప్పట్లా. ఈ ఫలానా నెల ఫలానా రోజు అని చెబుతున్నారు. అంటే వ్యావహారికంగా మనకి ఇది ఉన్నది. అంటే మనం బ్యాంకుకు వెళ్తాము, చెక్కు మీద డేట్ రాయాలి. ఏం రాస్తాం? వ్యావహారికంగా ఉన్నటువంటి క్యాలెండర్ డేటే రాస్తాం, కానీ మనం ధార్మికంగా వినియోగించే డేట్ రాయంగా. అంటే ఇక్కడ మనం విశాలమైనటువంటి దాంతో కనుక చూసినట్లయితే, ఇక్కడ వ్యావహారికంగా ఒకటి వాడుతున్నాం, ధార్మికంగా ఇంకొకటి వినియోగిస్తున్నాం. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలకి వ్యావహారికం. ధార్మికం నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన విషయాలకి ధార్మికం. అంటే ఫలానా ఈ సంవత్సరం పేరు చెప్పాలి మీరు సంకల్పంలో. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఇది ఎట్లా చెప్తారు? చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభం అవుతుంది ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది. అలాగే పాల్గొన బహుళ అమావాస్య వరకు ఉంటుంది. అంటే అది ఒక గణన. అది మనకి నిత్యము మనం బ్రహ్మావి ప్రమాణాన్ని లెక్కబెట్టేటటువంటి క్రమంలో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే, ఇవన్నీ చెప్పే క్రమంలో మనం వాడేటటువంటి వర్తమాన సంవత్సర, వ్యావహారిక సంవత్సర, విశ్వావసునామ సంవత్సరే, దక్షిణాయనే, హేమంత ఋతువు అని చెబుతున్నాం మనం. అంటే ఇదంతా ధార్మికమైనటువంటి వినియోగించేటటువంటి పంచాంగము. ఇదేమో వ్యావహారికంగా ఉన్నటువంటి క్యాలెండరు అని అనుకోండి. ఇప్పుడు మనకి అది తప్పేం కాదు మనం చెప్పుకోవడంలో. ఇప్పుడు మనం రోజు దినఫలాలే చూస్తున్నాం. అవును, మనం లేచిన దగ్గర నుంచి నాకు ఎలా ఉంటుంది ఏమిటి అనేది అంటే ప్రతి వ్యక్తికి ఒక తృష్ణ ఉంటుంది, ఒక ఆతృత ఉంటుంది. తన జీవితము నెక్స్ట్ ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏదో ఒక పని చేయబోతున్నా, సక్సెస్ అవుతుందా లేదా అని తెలుసుకునేటటువంటి ఆ లోపల ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇది. వాళ్ళ కాలం బాగుందా లేదా, వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పనులు ఫలిస్తాయా ఫలించవా అనేది మనకి ఈ ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలాల్లో ఈరోజు మనం చూసేటటువంటి ఫలాల్లో చూస్తున్నాం. అంటే మనం ఏంటి, దిన ఫలాలు చూస్తున్నాం, వార ఫలాలు చూస్తున్నాం, అలాగే మాస ఫలితాలు ఉన్నాయి, సంవత్సర ఫలితాలు ఉన్నాయి. మీకు ఇంకొకటి గమనించినట్లయితే
ఇప్పుడు మనకి దేవస్థానాలు కూడా క్యాలెండర్లు ముద్రిస్తారు. అవును. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 2020 క్యాలెండర్. 2026 క్యాలెండర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? వ్యావహారికంగా మనం వాడుతున్నాం కాబట్టి దాన్ని. అవును. ఒకవేళ మనం వాడట్లేదు, ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాల్లో అసలు ఈ జనవరి క్యాలెండర్ ఉండదు, అక్కడ వేరేదేదో ఉంటుంది, అక్కడ ఈ గోలే లేదు. ఇప్పుడు మన దేశంలో కూడా అది రద్దు చేస్తే అప్పుడు మనం ఈ సంవత్సరానికి అంటే ఈ పాయింట్కి మనం మాట్లాడుకోకుండా ఇంకొక దాంట్లో మాట్లాడతాం. కానీ అసలు నేనైతే వండర్ అయిపోయాను శివ గారు. అసలు మీరు చెప్పిన క్యాల్కులేషన్, మన భారతీయ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి, ఎంత పురాతనమైంది. అసలు చాలా చాలా ఇప్పుడు విశేషం. ఏదో కనిపెట్టేస్తున్నాం అని అనుకుంటున్నారు అన్ని దేశాల వాళ్ళు, కానీ కొన్ని యుగాల క్రితం ఇప్పుడు మీరు చేసినటువంటి క్యాలిక్యులేషను ఇది సుమారు 21 లక్షల సంవత్సరాల క్రితము. అంటే అస్మిన్ కృతయుగస్య అంతే, అంటే కృతయుగ అంతములో స్వామివారు అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు మయాసురుడికి, అంటే రావణాసురుడి యొక్క మామగారు, అంటే మండోదరి తండ్రి, ఆయనకి ఈ శాస్త్రాన్నంతా వివరించారట. అంటే తపస్సు చేస్తే రాక్షసుడిలాగా చేయాలంటారు, ఎందుకంటే వాళ్ళకి చలి ఇదేముండదు, మొండిగా కూర్చుంటారు. ఆ తపస్సుకి దేవతలైనా కరగాల్సిందే. అలా ఆయనకి ఏమనిపించిందట, ఆయనకి శాస్త్రంలో చెప్తారు చాలా విశేషంగా, అది కూడా మీకు చెప్తాను. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః అని చెబుతూ అల్పావశిష్టేతు కృతే మయోనామ మహాసుర. అల్పావశిష్టే కొద్దిగా మిగిలి ఉందట కృతయుగము. అప్పుడు ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు చేసిన వెంటనే స్వామివారు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఏమి కావాలనైనా, నీకు ఏం కోరిక కావాలని అడిగితే, వేదాంగమగ్రియమఖిలం జ్యోతిషాం గతి కారణం ఆరాధయన్ వివస్వంతం తపస్తేపే సుదుశ్చరం. ఈ వేదాంగమగ్రియమఖిలం అంటే వేదాంగాలలో ఉత్తమమైనది, అఖిలమైనది, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నాకు అది ఉపదేశం చేయండి అని అన్నట్ట. అంటే ఏమిటి అంటే వేదాంగం అగ్రియం అఖిలం అంటే జ్యోతిషామయనం చక్షు, అంటే వేదానికి కన్ను లాంటిది జ్యోతిషం. కన్ను లేకపోతే ఏమీ లేదు, కలియుగమే లేదు. అంటే అదొక సామెత ఉంది, మా ఊర్లో వాడతారు, కళ్ళు లేకపోతే కరెంటు లేదంటారు. అట్లా కళ్ళు అంతే కదా. ఇప్పుడు కళ్ళు కంటి స్థానం, నేత్రస్థానీయమైనది జ్యోతిషం. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి శాస్త్రాన్ని నాకు తెలియజేయండి స్వామి అని అంటే ఆయన స్వామివారు అనుగ్రహించారట. ఆయన విశేషంగా వారికి ఎన్నో యుగాల నుండి చాలా మహర్షులకి వారి స్వయంగా వారు చెప్తూ వస్తున్నటువంటి యుగే యుగే మహర్షీనాం స్వయమేవ వివస్వత, నేనే స్వయంగా ప్రతి యుగంలోనూ అందరి మహర్షులకి నేనే చెబుతూ వస్తున్నాను, అదేవిధంగా నీకు బోధిస్తాను అని చెప్పి, ఇప్పుడు నేను ఇందా చెప్పినటువంటి క్యాలిక్యులేషను సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వామివారు మనకి అందించినటువంటి గణితం. అంటే ఇప్పుడు సైన్స్లో ఇప్పుడు వచ్చింది మనకి, భూమి ఒక సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి కాలము అని కొడితే ట్రాపికల్ ఇయరా సైట్రియల్ ఇయరా అని అడుగుతుంది. అది దాంట్లో కొద్దిగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎన్ని సావన దినాలు ఉన్నాయో దాన్ని డివైడెడ్ బై సౌర సంవత్సరాలు చేస్తే మీకు ఇందాక మీరు చూశారు. కాబట్టి అలాగే దీంట్లో మనకి హనుమాన్ చాలీసాలో కూడా సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉంది అనేది కూడా అవును గ్రేట్ అండి. అండ్ అలా తపస్సు చేసి ఒక దేవుడు ప్రత్యక్షం అయితే ఒక జ్ఞానాన్ని కోరుకున్నారు అప్పటి వాళ్ళు. మనం ఇప్పుడు గుడికి వెళ్ళి నాకు బంగారం కావాలి, నాకు కొడుకు పుట్టాలి, ఇలాంటివి కోరుకుంటే స్వార్థానికి వచ్చేసి ఇప్పుడు స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ధర్మం ఎట్లా ఉండేది, ధర్మము 4 పాదాల మీద ఉండేది. ఇప్పుడు మనకి కృత, త్రేత, ద్వాపర, కలి 4 యుగాలు. ధర్మపాద వ్యవస్థయ అని చెప్పారు స్వామివారు. అంటే ఏం చెప్పారు, కృతయుగంలో మనకి 4 పాదాల మీద ధర్మం ఉంది. కాబట్టి అక్కడ ఎక్కడ మనం ఇప్పుడు చూసేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు అప్పుడు మనం కనబడవు. అలాగే అధర్మం ఎక్కడా లేదు. ఇక 2వ యుగంలో వచ్చేటప్పటికి 3 పాదాల మీదనే ఉంది ధర్మం. కాబట్టి ఒక పాదము పోయింది, 3 పాదాల మీద నించుంది. అలాగే ఇక ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి 2 పాదాల మీదనే ఉంది. కలియుగంలో ఒకే పాదం. అంటే 3 పాదాలు అధర్మం ఉంది, ఒక పాదం ధర్మం ఉంది. అంటే మనకి మెజారిటీ మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నది.
కాబట్టి కలియుగంలో మనం చేసేటటువంటి నామస్మరణ ఏదైతే ఉంటుందో చాలా విశేష కలౌ నామస్మరణ అని అంటారు శాస్త్రంలో. అలాగే కలౌ చండీ వినాయకం అని అంటారు. అంటే ఈ కలియుగంలో చండీ అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ అంటే గణపతి ఆరాధన కానీ అదేవిధంగా గోవింద నామస్మరణ కానీ చేసినట్లయితే వారికి ఈ ఈ అధర్మపూర్వకమైనటువంటి ఫలితాలు రాకుండా ధర్మపదంలో ముందుకు వెళ్ళే విధంగా స్వామివారు అనుగ్రహిస్తారు అనేది మనకి శాస్త్రం. అద్భుతం అండి, అద్భుతం. అలాగే జ్యోతిష్యం గురించి ఇందాక మీరు చెప్పారు. అంటే ఎవరికైనా సరే ఒకరి గురించి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవాలి, ఇవాళ మనం చేసే పని సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక ఉత్సాహం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది అని. అది చాలా మంది దీన్నే నెగిటివ్గా కూడా తీసుకుంటారు. అంటే ఇవాళ బాగాలేవు రాశి ఫలాలు అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవాళ అసలు పని అవ్వదని చెప్పి పని చేయడం కూడా మానేస్తారు, ప్రయత్నం కూడా మానేస్తారు. అలాంటి వారికి ఏం చెప్తారు? అంటే వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. ఏది మనము ఇదమిత్తం అంటే ఇది ఇది ఈ విధంగానే జరుగుతుంది అని శాస్త్రం ఎక్కడ చెప్పదు. జ్యోతిష్ శాస్త్రం సూచిస్తుంది, శాసించదు. అంటే ఇప్పుడు మీరు ఫోన్లో ఒక డెస్టినేషన్ పెట్టుకొని మీరు మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నారు, అదేం చేస్తుంది? సూచిస్తోంది. అది పెట్టుకున్నంత మాత్రాన మీరు ఇక్కడ మాయమైపోయి అక్కడికి వెళ్ళట్లా. అంటే ఏదైనా మన ప్రయత్నపూర్వకంగానే మనకి ఫలితాలు ఉంటాయనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి సప్తమం దైవచింతనం. అంటే మనం మన ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఆ దేవుడి యొక్క అనుగ్రహము. ఆ దైవానుగ్రహం కనుక ఉన్నట్లయితే అంటే 99% మానవ ప్రయత్నం చేసి ఆ 1% కనుక దైవానుగ్రహం ఉంటే మనం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని మనకి పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ విధంగా మనం చూడాలి. అంటే వెదర్ ద టైమ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, అంటే ప్రజెంట్ మనకి నడిచేటటువంటి కాలం అనుకూలంగా ఉన్నదా లేదా. ఒకవేళ అనుకూలంగా లేదు అంటే మనం ఇంకొంచెం ఉత్సాహంగా ప్రయత్నం చేస్తాం. అనుకూలంగా ఉన్నది అంటే చేసేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ మరింత ఆనందంగా ముందుకు వెళ్తాం. అంతే. దీన్ని ఈ విధంగా చూడాలి. కానీ ఇది ఋషులు మనకి ఇందాక చెప్పినట్టుగా ఋషులు మనకి భయపెట్టడానికి చెప్పలే శాస్త్రం. ఇది విజ్ఞానవంతమైన శాస్త్రం, విజ్ఞానాన్ని ఇచ్చేది. అంటే విజ్ఞానం దేని గురించి? కాలం గురించి. కాలం కంటికి కనబడదు. కాలాన్ని దేనితో చూడాలి? సూర్యగమనంతో కానీ, ఇందాక చెప్పుకున్నాం కదా, నక్షత్ర గమనంతో కానీ, బృహస్పతి గమనంతో కానీ, సూర్యుడి యొక్క నీడతో కానీ కాలాన్ని కొలుస్తాం. అంటే సూర్య ఛాయా యంత్రాలు, సౌర ఛాయా యంత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం అక్కడ వెళ్తే ఉత్తర భారతదేశంలో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కాబట్టి జంతర్ మంతర్ ఇట్లాంటివి ఇందులో మనకి సన్ డైల్స్ అవన్నీ. కాబట్టి కాలాన్ని, కంటికి కనబడనటువంటి కాలాన్ని మనము లెక్కించి ఆ కాలము మనకి అనుకూలిస్తుందా లేదా అని మనకి మహర్షులు అనేక యుగాలుగా వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి అందించినటువంటి గొప్ప ఫలం, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అద్భుతం. అయితే ఈ 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో వ్యావహారిక సంవత్సరంలో అంతే మరి ఏ రాసుల వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే గ్రహ ప్రభావాలు ఎవరిపైన ప్రతికూలంగా ఉన్నాయి, ఎవరిపైన సానుకూలంగా ఉన్నాయో మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే 12 రాసులకి విశేషమైనటువంటి గొప్ప దైవ బలం సంప్రాప్తిస్తోంది ఈ 2026వ సంవత్సరం. 12 రాసులకి. అంటే మీకు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాసులకే మంచి ఫలితాలు రావడం, కొన్ని రాసులకి వ్యతిరేక ఫలితాలు రావడం, ఈ విధంగా ఉండేది. ఈ సంవత్సరం అలా లేదు. ప్రధానంగా అదృష్టాన్ని, దైవ బలాన్ని మనం ఏ విధంగా చూస్తాము, ఏ గ్రహం ద్వారా చూస్తాము అని అంటే గురుగ్రహం. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్ర అర్ధ సంపద అని శాస్త్రం. అంటే గురువు మనకి శుభగ్రహము, దేవతలకి గురువు ఆయన. ఈ గురువు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ సంవత్సరంలో మనకి ఆ కాలంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఎంతకాలం ఉండాలి? మొత్తం సంవత్సరం అంతా ఆయన గురువు అనుగ్రహించాలా? అవసరంలా. ఒక్కరోజు నీకు అదృష్టం వచ్చినా నువ్వు నీ జీవితం మారిపోవడానికి, ఓవర్ నైట్గా మారిపోవడానికి అది సహకరిస్తుంది. అంటే మనం ఆ వేలో ఉండాలి, ఆ సాధనలో ఉండాలి. కరెక్ట్. ఈ సోషల్ మీడియా వచ్చాక అలాంటివి ఎన్నో చూస్తున్నాం. ఎస్. ఇప్పుడు అసలు ఏమీ తెలియని వారు గొప్ప స్థాయికి వెళ్తున్నారు. దాన్ని వ్యతిరేకంగా వాడితే అక్కడ గొప్పవారు కూడా పడిపోతున్నారు. కాబట్టి దాన్ని సక్రమంగా మనం వాడుకుంటూ వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే మేషరాశి వారికి
అంటే ముందు ఈ గురువు యొక్క గమనాన్ని మనం చూద్దాం. గురు గమనం ఏ విధంగా ఉన్నది? సంవత్సర ప్రారంభం నుండి, అంటే వ్యావహారిక సంవత్సర ప్రారంభం నుండి జూన్ 2వ తారీఖు వరకు గురువు ఎక్కడ ఉంటున్నాడు? మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే ఈ గురువు యొక్క ట్రాన్సిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గురువు ఎక్కడ ఉంటున్నాడు? మిథునంలో, అంటే జెమిని. తర్వాత జూన్ 2వ తారీఖు నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్కాటకం అంటే ఏంటి? గురువుకి ఉచ్చస్థానం, అంటే చాలా గొప్ప స్థానము, గొప్ప ఫలితాలు ఇవ్వడానికి అనుకూలమైనటువంటి స్థానం. అలాగే అక్టోబర్ నుండి మళ్ళీ సంవత్సరాంతం వరకు గురువు సింహరాశిలోకి వస్తారు. అంటే 3 రాశులు ఈ ఒక్క సంవత్సరం మారుతున్నారు. అంటే అసలు గురువు సంవత్సరానికి ఎన్ని రాశులు మారుతారు? సహజంగా ఒకటే రాశి మారుతారు. అంటే ఈ సంవత్సర నామాన్ని లెక్కించే క్రమంలో మనం ఇందాక 60 సంవత్సరాలు అనుకున్నాం కదా. 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామాన్ని సూచిస్తూ ఉంటారు. అది ఎట్లా? మాధ్యమ గురువు, అంటే మధ్యమ స్ఫుటాన్ని క్యాల్కులేట్ చేసి మీన్ మోషన్తో ఉన్నటువంటి ఆ గురువు యొక్క గణితాన్ని చేసి ఆ గణితము, అంటే ఆ గురువు ఎప్పుడు మారుతున్నాడో చూసి దాని ప్రకారంగా మనకి సంవత్సర నామం అనేది వస్తుంది. ఈ క్రమంలో కనుక చూసినట్లయితే ఇక్కడ మిథునము, కర్కాటకము, సింహము 3 రాశులు మారడం చేత ప్రతి రాశికి అనుకూల ఫలితాలే సూచిస్తుంది శాస్త్రము. అంటే గురుణ దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద, అంటే అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా గురు రద్రిద్వి నవపంచమే శుభఫలద. ఈ గురువు ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి? అద్రి ద్వి నవ పంచమే శుభఫలద. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే 2, 7, 9, 11, 2, 5, 7, 9, 11 ఈ స్థానాలు. ఈ స్థానాల్లో గురువు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మేషరాశికి చూద్దాం ఎగ్జాంపుల్. మేషరాశికి మిథున రాశిలో సంవత్సర ప్రారంభంలో ఉంటాడు. అంటే మిథున రాశిలో ఉన్న కారణం చేత అనుకూల ఫలితాలు ఇవ్వరు. ఇందాక ఏం చెప్పాను? 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో 3 లేదు కాబట్టి ఇది అంత అనుకూలం కాదు. మేషరాశి వారికి అనుకూలం కాదు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు. ఓకే, జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు ఈ గురువు ఎక్కడ ఉంటాడు? కర్కాటకంలోకి వస్తాడు. ఇది చతుర్థ బృహస్పతి యోగం ఏదైతే ఉన్నదో ఈ చతుర్థ బృహస్పతి యోగం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక పంచమ స్థానంలోకి వస్తాడు. అంటే గురువు సింహరాశిలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేషరాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది ఎప్పుడు? అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు. ఇది గురుబలము ఈ సంవత్సరంలో ఆ కాలంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు ప్రధానంగా అదృష్టాన్ని సూచిస్తాడు, దైవబలాన్ని సూచిస్తాడు, అలాగే విద్యార్థులకి విద్యా అవకాశాలని సూచిస్తారు ఆయన. అలాగే మనం నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నామో ఆ ప్రయత్నానికి దైవబలం తోడవుతుందా లేదా అనేది సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో మేషరాశి వారికి దైవబలం ఎప్పటి నుంచి ఉంటుంది? అక్టోబర్ నుంచి ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఏదో సమయంలో అది వస్తుంది, గురువు వస్తున్నాడు. ఇక గత కొంతకాలం నుండి ఇబ్బంది పెట్టేటటువంటి ఏలినాటి శని మాత్రం అక్కడే ఉంది, ద్వాదశంలోనే ఉంది. అంటే ఈ సంవత్సరాంతం ఏలినాటి శని మీనంలోనే ఉంటారు. అంటే శని భగవానుడు ద్వాదశ స్థానంలో ఉన్న కారణం చేత మనము ప్రధానంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారికి 2026వ సంవత్సరము ఒక 50% వరకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తున్నాయి. వారికి 50% అనుకూలం ఉంది. చేసే ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. శుభప్రదమైన ఫలితాలతోటి కాలం ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. కారణం ఏంటంటే సంవత్సరం చివరిలో గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కల్పిస్తుంది ఈ సంవత్సరం. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అయితే శని వ్యయస్థానంలో ఉన్న కారణం చేత మనకి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. అంటే ఎంతైతే వస్తుందో అంతా పోతుంది. అలా పోకుండా చూసుకోను ఆయన. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్. పోకుండా చూసుకో. ఇది సూచిస్తోంది శాస్త్రం. ఖర్చులు వ్యయం అంటే 12th హౌస్ రిప్రజెంట్స్ వ్యయము. 12th హౌస్లో శని ఉన్నప్పుడు మనకి ఖర్చులు పెరుగుతాయి. పెరగకుండా చూసుకోవాలి, అనవసర ఖర్చులు. అలాగే ముఖ్యంగా విదేశము లేదా దూర ప్రయాణాలు ఉంటాయి. గృహ అవసరాలకు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. సంవత్సర ప్రథమార్థంలో గురువు 3వ రాశిలో ఉన్న కారణం చేత తోబుట్టువులతో సఖ్యత అవసరం. సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. సాహసోపేతమైన కార్యాల్లో శ్రద్ధను పెంచాలి.
జూన్ 2వ తారీఖు నుండి గురువు ఉచ్చస్థానంలో ఉన్న కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి. ఆపై అక్టోబర్ 5వ తారీఖు నుండి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు గురువు. పంచమం అంటే ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు సంవత్సర చివరిలో విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానపరమైన శుభవార్తలు వింటారు, దైవబలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పొదుపుపై దృష్టి సారిస్తే ఈ సంవత్సరం అంతా విజయవంతంగా ముందుకు సాగుతుంది. కేతువు 5వ రాశిలో ఉన్న కారణం చేత పిల్లల విషయంలో ఆందోళన చెందకుండా చూసుకోవాలి. అలాగే కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. రాహుబలం వల్ల స్నేహితులు ఆదుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే శని ధ్యాన శ్లోకం. కారణం ఏంటి? ద్వాదశంలో శని ఉన్నాడు. అలాగే అక్టోబర్ వరకు మనము గురు శ్లోకాన్ని చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అద్భుతమండి. అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఏమైనా ఆర్థికంగా లాభాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? వృషభ రాశి వారికి 75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలోనే వారికి గురువు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు. ఓకే. ద్వితీయం అంటే కుటుంబము, ధనము, వాక్కు, విత్తము ఈ మొదలైన ఫలితాలన్నీ ఉంటాయి. కాబట్టి ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరము విశేషం ఏంటంటే అమ్మ, ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు, అలాగే లాభంలో శని, అదేవిధంగా దశమంలో రాహువు. ఇందాక మనం చెప్పుకున్నాం 4 గ్రహాలు, 4లో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 100% 75% ఈజ్ గుడ్. అంటే మీకు రాహువు సంవత్సరం అంతా మారట్లేదు, డిసెంబర్ 5వ తారీఖు చివరిలో మారుతున్నారు. కాబట్టి మన సంవత్సరం అంతా అక్కడే ఉంటున్నారని మనం అనుకోవచ్చు. అదేవిధంగా శని కూడా సంవత్సరం అంతా మీనంలోనే ఉంటున్నారు. మారేది కేవలం గురువే. ఈ గురువు కూడా మీకు సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉన్నారు జూన్ వరకు. కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాకపోతే ఇది కేవలం మీకు ఉత్సాహం రావడానికే ఇలా చెప్తాం, కానీ మేము పట్టుకున్నాం అయ్య గారు మాకు బంగారం కాలేదు అనకూడదు. లాజికల్గా ఇక్కడ మనం చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకు చాలా శుభప్రదమైన ఫలితాలు, అంటే ఈ అకాడమిక్ ఇయర్ అంతా విశేషంగా నడుస్తుంది. కానీ రాబోయే అకాడమిక్ ఇయర్లో శ్రద్ధ పెంచాలి. శ్రద్ధ ఉన్నప్పుడు ఏ విద్య అయినా వస్తుంది. శ్రద్ధ ఉన్న ఎడల రాని విద్య ఏది అనేది మనకి శ్లోకం కూడా ఉంది. శ్రద్ధ ఉంటే చంద్రయానం కూడా సుగమం అవుతుంది అనేది మనకి పద్యాల్లో చెప్తారు. కాబట్టి శ్రద్ధ ప్రధానంగా ఉండాలి. అలాగే గత కొంతకాలంగా పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రమోషన్లు, అలాగే ఇంక్రిమెంట్లు అవన్నీ ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అదృష్టయోగం సూచితం. సంవత్సర ప్రారంభంలో గురువు ధనస్థానంలో ఉన్నారు. అంటే ధనం అంటే డబ్బులు, అందులో శుభగ్రహము, విశేషమైనటువంటి ధన ప్రవాహం ఉంటుంది. అది గత కొంతకాలంగా వస్తోంది. అంటే విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సహజంగా ఉన్నటువంటి స్థితి అది. అలాగే వాక్చాతుర్యంతో పనులను చక్కబెడతారు. అయితే జూన్ నుండి గురువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి చిన్నపాటి ప్రయాణాలు, పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ తర్వాత గురువు 4వ ఇంట్లో మారినప్పుడు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మేలుకోగా ఉండడం అవసరం. కేతువు 4వ రాశిలో ఉన్న కారణం చేత గృహంలో కొద్దిగా ఇబ్బందులు, అలాగే ప్రయాణంలో మధ్యలో కాస్త ట్రబుల్స్ ఇలాంటివి ఉంటాయి. గురుబలం వల్ల విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యా సామర్థ్యాన్ని కనబరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం అంతా ఇప్పుడు జూన్లో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కూడా, అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సంవత్సరం దే విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓకే. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే గురువు ఉన్నప్పుడు ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రతతో చేసే కార్యము మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరము ఆర్థికంగా, వృత్తిపరంగా చాలా గొప్ప సంవత్సరంగా వృషభ రాశి వారికి చెప్పచ్చు. అలాగే మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి జూన్ వరకు అనుకూలంగా ఉందమ్మా. అంటే గురుబలం ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. దానికి తోడు మనకి శని కూడా, అంటే కర్మకారకుడు, మన కార్యసిద్ధిని సూచించేటటువంటి గ్రహం కాబట్టి ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి చేసే పనులన్నీ సఫలమవుతాయి. కేవలము మనకి కేతు ఒక్కడే అనుకూలంగా లేరు కాబట్టి గణపతి ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.
సూపర్. వృషభ రాశి వారికి చాలా Excellent మంచి గా. ఇయర్. ఎక్సలెంట్ అనమాట. ఎస్. నెక్స్ట్ మిథునం ఎలా ఉంది శివ గారు? మిథునంలో చూసినట్లయితే మిథునం రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. హ్మ్. కారణం ఏంటి? సంవత్సర ప్రారంభంలో జన్మరాశిలో గురువు ఉన్నారు, అలాగే దశమ స్థానంలో శని ఉన్నారు. హ్మ్. ఇక 9వ రాశిలో రాహువు, తృతీయంలో కేతువు. ఈ విధంగా ఉంది సంవత్సర ప్రారంభం. సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటి? ద్వితీయంలోకి వస్తున్నాడుగా గురువు జూన్ నుంచి, అది కూడా ఉచ్చరాశిలోకి వస్తున్నాడు. అంటే 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలం ఇది. అంటే 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటటువంటి అరుదైన కాలము. హ్మ్. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే కాలము మనకి సూచిస్తోంది, మంచి నీకు చాలా గొప్ప కాలం ఉంది నాయన, నువ్వు బాగా ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు వస్తాయి అని. అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు. ఏ చెట్టుకు ఆ గాలి. హ్మ్. కాలం ప్రయత్నం ఏది రాదుగా. కాలం బాగుంది కాబట్టి వన్స్ ఒకేసారి నేను ఉన్న దగ్గర నుంచి మొత్తం ఎక్కడికో వెళ్తానని కాదు. నువ్వు చేసే ప్రయత్నము బట్టి నీకు ఫలితాలు ఉంటాయి. నువ్వు ఏ స్థాయిలో చేస్తున్నావు ప్రయత్నము అనేది దాన్ని బట్టి ఉంటుంది. అలాగే జూన్ 2వ తారీఖు నుండి చాలా అనుకూల ఫలితాలు ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. తర్వాత ఇక్కడ ఆర్థిక ఇబ్బందులన్నీ జూన్ తర్వాత తొలగిపోతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. శని 10వ ఇంట సంచారం వల్ల వృత్తి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. హుహు. దానివల్ల ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. ఆ ఒత్తిడి కుటుంబం మీద చూపించకూడదు. హ్మ్. అంటే శని ఎప్పుడైతే మనకి ఇబ్బందినిస్తాడో అప్పుడు ప్రధానంగా మనము ఒత్తిడి, తర్వాత నిర్లక్ష్యము, అశ్రద్ధ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి రాకుండా మనము శ్రద్ధగా ముందుకు సాగాలి. కేతువు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు తృతీయంలోకి వెళ్ళినా శని అనుకూలత వృత్తిపరంగా మిమ్మల్ని కాపాడుతుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తరార్ధంలో, అంటే జూన్ తర్వాత నుండి విద్యార్థులకు అనుకూలమైన సమయం. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొద్దిగా మార్కులు తగ్గినా నెక్స్ట్ ఇయర్ అంతా బాగా, అంటే ఆశాజనకంగా మనం ముందుకు సాగాలి. హ్మ్. ఎస్, నాకు దైవం సహకరిస్తోంది, నేను ఇంకా బాగా చదవాలి, చదువుతాను అనేటటువంటి ఒక పాజిటివ్ ఇంటెంట్ తోటి మనం ముందుకెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. ఆస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో కృషి ఫలిస్తుంది. అలాగే జీవితాశయం నెరవేరుతుంది. ప్రధానంగా ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా ఈ శని అలాగే రాహు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శనికి ఈశ్వరారాధన, రాహుకేమో కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఇవి చేసుకుంటే వారు కూడా మనకి అనుకూల ఫలితాన్ని ఇస్తారు. అద్భుతం. నెక్స్ట్ కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అష్టమ రాహు దోషం గత కొంతకాలంగా కొనసాగుతోంది. అలాగే ద్వాదశంలో ప్రారంభమవుతోంది గురువు యొక్క సంవత్సరం. అలాగే సంవత్సరం మధ్యలో ఆయన జన్మరాశికి వస్తారు. సంవత్సరాంతంలో ద్వితీయంలోకి వెళ్తారు. అంటే సంవత్సరాంతంలో వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అప్పటి వరకు డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి. హ్మ్. అదేవిధంగా విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాలి. ఎక్కడ బద్ధకం లేకుండా శ్రమ ఏవ జయతే హ్మ్. అనేటటువంటి సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే 9వ రాశిలో ఉన్నటువంటి ఆ శని భగవానుడు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. దానికి తోడు ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూలంగా లేడు. అలాగే. సంవత్సరాంతం ఈ విధంగానే ఉన్నది వాళ్ళ యొక్క సంచారం. అంటే రాహుకేతువులు ఎక్కువ మారట్లేదు, శని ఏమో మీనంలోనే ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది 2026 సంవత్సరం. కానీ ఎండ్ వరకు కొంచెం చివరిలో ఎట్లాగో చివరిలో కథ సుఖాంతం అవుతుంది. చాలా ట్విస్ట్లు వాటితో అవన్నీ థ్రిల్లర్ లాగా ఉంటుంది. థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుంది. మొత్తానికైతే దేర్ విల్ బి ఎ హ్యాపీ ఎండ్. Nice. బాగుంది, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏమి లేదండి, కాలము అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు మన ఇంట్లోనే నలుగురు ఉంటారనుకోండి, నలుగురికి 4 రాసులు ఉంటాయిగా. అవును. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం. ఇప్పుడు తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు? గురువు 2 సార్లు యోగిస్తున్నాడు.
ధనుసు రాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. గురువు 2 సార్లు యోగిస్తున్నాడు సంవత్సరం మొత్తంలో. అంటే ఇప్పుడు మనం ఒక్కసారే చూసాం, వాళ్ళకి 2 సార్లు యోగిస్తున్నాడు. కాబట్టి వారికి గురుబలం ఎక్కువగా ఉంది. కాబట్టి గురుబలం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అలాగే వాళ్ళతోటి ఎక్కువగా ఉండడం, అంటే వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్నెస్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మనం కూడా పొందే క్రమంలో ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించద్దు, బాధ్యతాయుతంగా ముందుకు సాగాలి. ప్రధానంగా చేసేటటువంటి పనిలో బాగా శ్రద్ధగా ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది, లక్ష్యాలు సిద్ధిస్తాయి. రాహువు 8వ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో అలాగే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా నిర్లక్ష్యం చేయకూడదు ఈ 2 విషయాల్లో. అలాగే చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే గ్రహబలం తక్కువగా ఉంటుందో డిప్రెషన్, పక్కవాడితో కంపారిజన్, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నాకేమో అవకాశాలు, ఇక్కడే ఉన్నాను చాలా కాలం నుంచి, వాడు నాతో పాటే మేమిద్దరం ఒకేసారి ఎక్కాము, వాడే ముందుకెళ్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, మేమిద్దరం ఒకే స్కూల్ నుంచి వచ్చాము, ఇవన్నీ వస్తాయి మైండ్లో. అవన్నీ తీసే, ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. నువ్వు ఈరోజు టైంని సద్వినియోగం చేసుకున్నావా నువ్వు గొప్పవాడిపోతావు. ఈరోజు టైంని ఈ వృధా ఆలోచనలతో వృధా చేసావా అయిపోయింది. అక్కడ ఈ గడిచిపోయిన కాలము తిరిగి రాదు అని మనకి చెప్పినట్టుగా మనకి ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. జూన్ 2 నుంచి జన్మ రాశిలోకి గురువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల, అంటే జన్మరాశిలో గురువు ఏమిస్తాడు, జ్ఞపగత ధనధి, అంటే ధనము ధి, ధి అంటే బుద్ధి, ఈ 2 మనకి స్విచ్ ఆఫ్ అవుతాయి. ఓహో, అంటే బుర్ర పని చేయదు ఫస్ట్. అంటే మన జోబులోనే పెట్టుకుంటాం, అంతా ఎత్తుకుతాం, ఇల్లంతా ఎత్తుకుతాం, కార్ కీస్ జోబులోనే ఉంటాయి, ఎక్కడో పెట్టానని టెన్షన్ పడుతూ ఉంటాం. అటువంటి టెన్షన్స్ని ఇస్తాడు. అలాగే స్థానభ్రష్టాన్ని ఇస్తాడు. అంటే మనం ఒక చోట పనిచేస్తున్నాం, ఇంకో చోటకి ట్రాన్స్ఫర్, ఎక్కడో ఊరు అవతలే వేస్తాడు ట్రాన్స్ఫర్, కుటుంబానికి దూరంగా. ఇవన్నీ గురువు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఉంటాయి. కానీ ఇక్కడ ఉచ్చరాశిలోకి వస్తున్నాడుగా, ఉచ్చ అంటే శుభస్థానంగా సర్వోత్తమ స్థానం కదా. కాబట్టి ఈ నెగిటివ్ ఫలితాలు కూడా ఏమి అంతగా రావు అనే దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి భయపడాల్సిందేం లేదు, దైవానుగ్రహం రక్షిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 2వ ఇంట్లోకి వస్తారు. కాబట్టి సంవత్సరము ఆంతం, అంటే అక్టోబర్ 31 నుండి సంవత్సరాంతం వరకు ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఊరట కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పెట్టుబడుల లాభాన్ని ఇస్తాయి. అదేవిధంగా కుటుంబ పరంగా అభివృద్ధి విశేషంగా ఉంటుంది. మీరు గతంలో ఎప్పటి నుంచో ఒక రీసెర్చ్ చేస్తున్నారు లేదా ఒక పని చేస్తున్నారు, ఆ పనికి గుర్తింపు వస్తుంది. అంటే గత కొంతకాలంగా ఏదో ఒక పని చేస్తున్నారు, నిర్విరామంగా దాని మీద బాగా కష్టపడుతూ చేస్తున్నారు, కానీ ఫలితాలు మనం చూడట్లా. ఫలితం ఎప్పుడు చూస్తారు, ఈ గురువు ద్వితీయంలోకి రాగానే విశేషమైనటువంటి దానికి ఖ్యాతి కాంతి 2 వస్తాయి. అంటే వెలుగు వస్తుంది మీరు చేసే పనికి. అలాగే సంవత్సర చివరి భాగంలో అంతా కలిసి వస్తుంది, నిరంతర సాధన మేలు చేస్తుంది, లక్ష్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా కర్కాటక రాశి వారు అష్టమంలో రాహువు, తర్వాత మనకి 9లో శని భగవానుడు ఈ విధంగా ఉన్న కారణం చేత ఈ కర్కాటక రాశి వారు ఈ మన శివాభిషేకం చేసుకోవాలి. అలాగే జన్మరాశిలో గురు సంచారము అక్టోబర్ వరకు ఉంది. అలాగే సంవత్సర ప్రారంభంలో కూడా ద్వాదశంలో ఉంది. కాబట్టి గురు ధ్యాన శ్లోకం కూడా చదువుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అంతా శుభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇయర్ ఎండింగ్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా మసులుకోవాలంటారు. జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నారు కాబట్టి భయపడాల్సిందేమీ లేదు, భయం ఏమీ లేదు. కాలం అందరికీ ఒకటే, స్ట్రాటజికల్గా కాలం అందరికీ ఒకటే, సూర్యుడు అందరికీ ఒకటే, చంద్రుడు అందరికీ ఒకటే. వాటిని మనము ఏ విధంగా మనము చూస్తున్నాము అంటే ఇక్కడ మనకి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇది మనం చూసేది ఏంటి, గోచారం. గోచారం అంటే నిత్యచారము, గ్రహచారము. అలాగే జన్మ జాతకం అని ఇంకోటి ఉంది. అంటే జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు 2 చూస్తాం, గోచారము జన్మజాతకం. ఒకవేళ గోచారం బాగాలేదు, జన్మజాతకంలో గ్రహాలు బాగున్నాయి, వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి, నెగిటివే ఉండదు. అంటే గోచారం రిప్రజెంట్స్ యువర్ సరౌండింగ్స్, యువర్ ఎన్విరాన్మెంట్. జన్మజాతకం రిప్రజెంట్స్ యువర్ క్యాపబిలిటీ, వెదర్ యూ కెన్ డూ దట్ వర్క్ ఆర్ నాట్. ఇట్ విల్ ఎస్టిమేట్ యువర్ కెపాసిటీ. అంటే మీ దగ్గర ఒక పెద్ద కారు ఉంది, BMW కారు ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నారు, మీకు అక్కడ రోడ్డు బాగాలేదని అర్థం చేసుకోవాలి.
రోడ్ అంతా గుంతలుగా ఉంది, స్పీడ్ వెళ్ళలేకపోతున్నారు. అదే ఈ స్పీడ్ వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? రోడ్డు. దీన్ని గోచారంగా మనం చూడాలి. అంటే మరి మీరు ఊరు వెళ్తున్నారు, మధ్యలో గతుకులు వస్తూ ఉంటాయి, రంబుల్ స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి, రంబుల్ స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, అదంతా గోచారం. కానీ మీ చేతిలో ఉన్నది BMW కార్, పెద్ద కారు. యువర్ హారోస్కోప్ ఇస్ సో గుడ్. హారోస్కోప్ ఏంటి? మీ కారు, మీరు. గోచారం ఏంటి? మీరు వెళ్ళే మార్గము, అంటే ఆ ప్రయాణము. ఇప్పుడు మార్గము బాగుంది, జన్మజాతకం బాగా, కారులో ఏదో ట్రబుల్ వచ్చింది, కానీ మంచి హైవే మీద ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పని కాదు. అంటే ఫలితం పూర్తిగా రావాలంటే రెండు బాగుండాలి. ఇది యావరేజ్గా, ఇదేదో చిన్న కారులో ఏదో మారుతిలో వెళ్తున్నారు, హైవేలో వెళ్తున్నారు, కానీ ఆ స్పీడ్ తోటి వెళ్తారా? వెళ్ళలేరు. అంటే అప్పుడు జన్మజాతకం యావరేజ్గా ఉంది, గోచారం ఎక్సలెంట్గా సూచిస్తోంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు. అంటే ఇది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పినటువంటి ఉపమానం అంతే. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఏం ఇబ్బంది లేదమ్మా. ఈ గోచారము బాలేనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. జన్మజాతకం ఎట్లాగో ఉంది, జన్మజాతకం బాగుంటే మన ప్రయాణం మనకి అనుకూలంగా ఉంటుంది. అలాగే శివగారు, సింహరాశి వారికి ఎలా ఉంది 2026వ సంవత్సరం? సింహరాశి వారికి గొప్ప అదృష్టం ఏమిటంటే, ఇక్కడ గత కొంతకాలంగా లాభస్థానంలో గురువు యొక్క బలం వీరికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేదా ఒక యాంటీవైరస్ లాగా, రక్షా కవచం లాగా కాపాడుతోంది. అంటే ఎన్ని గ్రహాలు నెగిటివ్గా ఉన్నప్పటికీ ఈ లాభంలో గురువు ఏం చేస్తున్నాడంటే, ఆయనకి ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి లాభాలను ఇస్తున్నారు. అంటే ఏకాదశస్థా సర్వే గ్రహాः శుభఫలప్రదా. అంటే లాభంలో ఏ గ్రహం ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి, అందులో గురువు ఉంటే ఇంకా గొప్ప ఫలితాలు. ఆ విధానంలో చూసినట్లయితే ఈ సంవత్సర ప్రారంభంలో కొద్దిగా గ్రహబలం తక్కువగా ఉన్నమాట వాస్తవం. అంటే ఇక్కడ అష్టమంలో శని ఉన్నాడు, అంటే అష్టమ శని. అంటే శని ప్రధానంగా అష్టమ రాశిలో కానీ, మన రాశి నుండి చతుర్థ రాశిలో కానీ, అలాగే జన్మరాశిలో కానీ, ద్వితీయంలో కానీ, ద్వాదశంలో కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనము శని ధ్యానం చేసుకోవాలి. ఇవి అంత అనుకూలమైనటువంటి కాలాలు కావు అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంది. కాబట్టి పనుల్లో జాప్యం లేకుండా ఉత్సాహంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే ఆ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైనటువంటి ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే భయపడాల్సినటువంటి పనేమీ లేదు. కారణం ఏంటంటే ఈ జూన్ 2వ తారీఖు వరకు గురువు లాభంలో ఉన్న కారణం చేత అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. ఈ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలంటే, ఒక పని ఉందంటే ఆ పనిలో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. అలాగే విద్యార్థులు ఏకాగ్రతతో విద్యని అభ్యసించడం ద్వారాగా గురుబలం వల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు. ఇక నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే జూన్ 2 నుంచి మనకి గురువు మారుతాడు, ద్వాదశంలోకి వస్తాడు. అప్పుడు విద్యార్థులు ఎలా చదవాలి? శ్రద్ధగా చదవాలి. అప్పుడు ఇంకొంచెం కష్టపడాలి. శ్రద్ధ మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, శ్రద్ధయున్నరా అని చదువు లేదు. నువ్వు శ్రద్ధగా చదువు, ఏ చదువైనా నీకు సిద్ధిస్తుంది. శ్రద్ధ దేని వల్ల వస్తుంది? ఏకాగ్రత వల్ల వస్తుంది. అంటే ద్వాదశ గురువు ఏకాగ్రతను తగ్గిస్తాడు. అంటే ఈ ఫోన్స్, ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు చదువుకునేటప్పుడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి దూరంగా ఉంటే, డీవియేషన్ లేకుండా ఆ పేరెంట్స్ ఆ వేలో ముందుకు సాగాలి. వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలంటే సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వారు ఏకాగ్రతతో చదువుకునే విధంగా వారికి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే, చదువు యొక్క గొప్పతనాన్ని వారికి చెబుతూ అర్థమయ్యే విధంగా చెబితే ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాల్ని సాధిస్తారు. అదేవిధంగా ఈ జూన్ 2వ తారీఖు వరకు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్వార్ధం బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా సంవత్సర ప్రథమార్థంలో, అంటే ప్రథమార్థం అంటే జూన్ 2 వరకు, సంవత్సరం మధ్య వరకు ఈ అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. జూన్ 2 నుండి గురువు ద్వాదశంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత, అలాగే సప్తమంలో రాహువు, అలాగే అష్టమంలో శని వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. భాగస్వామితో కాస్త
సర్దుకుపోయే మనస్తత్వంతో ముందుకు వెళ్ళాలి. అంటే ఎక్కడ డిస్కషన్స్కి తావు ఇవ్వకూడదు. అంటే మనం టీ తాగుదామని కూర్చుంటాం, అక్కడ ఏదో చిన్నది వస్తుంది, ఇద్దరు ఎడమొహం పెడమొహం వేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. మనం కూర్చున్నాము అంటే మన విషయాలు కాకుండా మంచి విషయాలు మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, సమయాన్ని మంచి దానికై వినియోగించడం, ఇలా ఉండాలి మన ఆలోచన. అంటే ఇలా ఏమన్నా ఉంటుందా శివ గారు? భార్యకి సింహరాశి అయితే ఎక్కువ గొడవలు అవుతాయి, భర్తకి సింహరాశి అదేగా. అంటే ఎవరికి ఉండడం వల్ల ఎక్కువగా అగ్రెసివ్ గా ఉంటారు? ఎవరో ఒకరికి. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, అందరిలో పరమాత్మ ఒకడే. అందరికీ సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎంతవరకు ప్రదర్శిస్తారు, ఏ మేరకు ప్రదర్శిస్తారు అనే దాని మీదట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భార్యకి కానీ భర్తకి కానీ ఈ సింహరాశిలో ఉన్నట్లయితే భార్య కానీ భర్త కానీ వారు సర్దుకుపోవాలి, నవ్వుతూ చిరునవ్వుతో సమాధానాలు చెప్పాలి, ప్రేమగా ఉండాలి. ఒక ఏదన్నా ఒకవేళ సింహరాశి వారు ఒకవేళ ఏదన్నా ఒక మాట అన్నా చేసినా పాపం వాళ్ళకి గ్రహబలం బాగాలేదు వదిలేయండి అనేటటువంటి మనస్తత్వం పక్కవాడికి ఉండాలి. లేకపోతే అది ఏంటి నువ్వు నన్ననేది అనేటటువంటి భావనలో ఉన్నారనుకోండి, అది ఎటో వెళ్తుందన్నమాట. కాబట్టి ఈ సామరస్య ధోరణితో క్షీర నీర న్యాయం అని ఉంటుంది. అంటే ఎంతవరకు గ్రహించాలో అంతవరకే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే ఈ సంవత్సరము పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి రిస్క్ తీసుకునే విధంగా ఉంటాయి, వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని కదా, ఓకే, టెంప్ట్ చేస్తాడు. అష్టమ శని పెట్టు పెట్టు పెట్టు, పక్కవాడు ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయరా, లేదా బ్యాంక్ వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయరా అంటాడు. మనం ఏదో మొహమాటానికి చేస్తాం, దాని గురించి ఏమీ తెలియకుండా వాడి మీద గుడ్ విల్తో. ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో చూస్తేనేమో నెగిటివ్లో ఉంటూ ఉంటుంది. అలాంటివి చేయకూడదు, అలాంటివి చేసుకో, రిస్క్కి దూరంగా ఉండాలి. అలాగే ఉన్నదాన్ని కాపాడుకోవడం, అలాగే జాగ్రత్తగా ఈ కాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి దృక్పథంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వారికి సంవత్సర ప్రారంభంలోనే, అంటే ఫస్ట్ ఓవర్స్లోనే, అంటే పవర్ ప్లే అంతా బాగుంది వాళ్ళకి. మొదట్లోనే బాగా రన్స్ కొట్టినట్టుగా మంచి లాభంలో గురువు ఉన్న కారణం చేత విశేషమైనటువంటి దైవ బలము సింహరాశి వారికి 2026లో జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరము సింహరాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని చూస్తే శని భగవానుని ఆరాధన చేసుకోవాలి. ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవడం. అలాగే మనకి హనుమాన్ చాలీసా, తర్వాత సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అదేవిధంగా జన్మరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు వైరాగ్యకారకుడు అండి. నాకేముంది నాదేముంది అనేటటువంటి ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు. ఇదంతా నాదేం లేదు అంటే పాపం వాళ్ళు కష్టపడతారు, సూపర్గా కష్టపడతారు, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తారు, అంతా ఉంటుంది. కానీ వాడి భావన ఎట్లా ఉంటుంది, ఇదేం లేదు నడుస్తుంది అనేటటువంటి భావన, ఏదో మన వైరాగ్యం అది నిరుత్సాహము, వైరాగ్యము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలంటే గణపతి ఆరాధన చేయాలి. గణపతికి గరికతో ఆయనకి పూజ చేసి దండం పెట్టుకున్నా సరే, అంటే వీలైనప్పుడల్లా సంవత్సరం మొత్తంలో 12 సంకటహర చతుర్థాలు ఉంటాయి. అంటే సంకటహర చతుర్థి అంటే బహుళ చతుర్థి. సంవత్సరం మొత్తంలో ఒక్కొక్క నెలలో, అంటే మనకి తెలుగు మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చతుర్థి వస్తుంది, బహుళ చతుర్థి. ఆ రోజు మనం గణపతి ఆరాధన అంటే సింహరాశి వారు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వారికి సిద్ధిస్తాయి. అద్భుతం. అలాగే శివ గారు, కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యాం కనక సంపన్నాం అన్న విధంగా ఉండబోతుంది. ఎందుకంటే విశేషంగా లాభంలో గురువు, అంటే గురువు వేరే రాసుల్లో యోగించడం వేరు, లాభంలో యోగించడం వేరు. ఏకాదశస్థ బృహస్పతి యోగము సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానికి తోడు అది ఉచ్చస్థానం. అంటే కన్యారాశి వారికే ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఉచ్చలో లాభస్థ గురువు ఏర్పడడం అనేది కేవలం కన్యారాశి వారికే ఉంది. అది అంటే ఎట్ టైం 2 కాంబినేషన్స్ రావాలి అక్కడ. ఏమిటది చెప్పండి? లాభంలో గురువు ఉండాలి,
11th లో గురువు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బికమ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. అది ఎవరికి వస్తుంది? కన్యకే వస్తుంది. కాబట్టి కన్యాం కనక సంపన్నాం, కనక వర్షము ఈ సంవత్సరము కన్యారాశి వారికి కురుస్తుంది లాభంలో గురువు వల్ల. అది ఎప్పటి నుంచి? జూన్. బంపర్ ఆఫర్ అంటే ఇయర్లీ ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా, వీరికి ఎక్కువగా ఉన్నాయి ఆఫర్స్. ఇక్కడ 50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. 2026వ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది, మొదటి పదం. తర్వాత 6వ రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఉపజయ స్థానం 6 అంటే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. రాహు అంటే ఇక్కడ మనకి ఛాయాగ్రహం, అంటే మనకి చంద్రుడి యొక్క నోడ్ అది. ఆయన మన మంత్రశక్తిని కూడా ఇస్తారు. కాబట్టి ఈ సందర్భంలో చేసేటటువంటి మంత్ర సాధన, అలాగే శత్రువులపైన విజయాలు ఇవన్నీ సిద్ధిస్తాయి. అదేవిధంగా రుణ సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు గుర్తింపునిస్తాయి. అంటే ఏవైతే పనులు చేస్తారో వాటన్నిటికీ వెలుగు, వాటన్నిటికీ ప్రాచుర్యము అవంతా వస్తుందన్నమాట. గృహ నిర్మాణాది విషయాల్లో కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక ఆటంకం. కానీ ఈ సంవత్సరం కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే, మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం ఇల్లు కట్టేస్తారు, పూర్తయిపోతుంది. వచ్చే సంవత్సరం కల్లా గృహప్రవేశం చేసేస్తారు. అది తర్వాత కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగం కూడా ఉందమ్మా. అంటే విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులు, అలాగే ఉద్యోగ నిమిత్తం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు గొప్ప ఉత్తీర్ణతను సాధిస్తారు. ఎందుకు అనంటే ఇక్కడ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అకాడమిక్ ఇయర్ అక్కడే స్టార్ట్ అవుతుంది, అంటే స్కూల్ ఇయర్ జూన్ టు జూన్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ అకాడమిక్ అంతా చాలా అనుకూలంగా ఉన్నది అని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నటువంటి కంటక శని, కంటకము అని అంటే ఏంటి? ముళ్ళులా గుచ్చుతాట 7వ రాశిలో కనుక శని ఉంటే. కాబట్టి అటువంటి బాధని ఆయన ఇస్తున్నారు కాబట్టి శని ధ్యానం చేసుకుంటే మంచిది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది, కానీ భాగస్వామ్యులతో జాగ్రత్తగా గొడవలు పడకుండా జాగ్రత్తగా సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళాలి. వైవాహిక జీవితంలో సర్దుకుపోయేటటువంటి తత్వం ఉండాలి. ఎందుకంటే 7వ స్థానం వివాహ స్థానం కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేకపోయినా మూడోవాడు వచ్చి ఏదో ఒకటి పుల్లేసిపోతాడు. దాన్ని మధ్యలో పెట్టుకొని వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా లేకుండా చూసుకోవాలి. ఈ సందర్భంలో అంటే జూన్ 2వ తారీఖు నుంచి అత్యద్భుతమైనటువంటి ధనలాభం ఉంటుంది. అంటే పెట్టుబడులు బాగా విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తాయి. అంటే సరైన మార్గంలో పెట్టుబడులు పెడతారు, ఆ విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తారని దాని సారాంశం. అక్టోబరు తర్వాత గురువు 12వ రాశిలోకి వెళ్ళడం వల్ల శుభకార్యాల నిమిత్తము ఖర్చు చేస్తారు. అంటే ఇప్పటి వరకు సంపాదించారుగా, ఖర్చు చేయాలిగా. అంటే మనకి సామెత ఉంది, బావిలో నీరు తీస్తేనే మళ్ళీ ఊరుతుంది అని. కాబట్టి సంపాదించింది దాన రూపంలోనో ఖర్చు చేయడంలోనో చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు మంచి శుభకార్యాలు జరిగే ఆస్కారం కూడా ఈ అక్టోబర్ తర్వాత ఉంది. ద్వాదశంలో ఉన్నంత మాత్రాన నెగిటివ్ ఏమీ అనుకోవాల్సిన పని లేదు అని చెప్తోంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైనటువంటి కాలము. సార్ నాకు ఈ సంవత్సరం ఏమైనా ప్రమోషన్స్ ఉన్నాయా, లేదా ఈ సంవత్సరం నాకు ట్రాన్స్ఫర్స్ మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఎస్ ఉన్నాయి, దానికి ఆన్సర్. అలాగే ఆధ్యాత్మికంగా సమయాన్ని ఎక్కువగా గడపండి, మానసిక ప్రశాంతత ఉంటుంది. దైవ దర్శనాలు అధికంగా చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అలాగే గణపతి ఆరాధన. కారణం ఏంటి? ద్వాదశంలో కేతు అనుకూలంగా లేడు కాబట్టి గణపతిని ఆరాధన చేస్తే మంచిది. అలాగే ఈశ్వర ఆరాధన గురువు ఎప్పుడెప్పుడైతే మనకి నెగిటివ్లో వెళ్తున్నారో, అంటే సంవత్సర ప్రారంభం జూన్ వరకు నెగిటివ్లో ఉన్నారు కదా, అంటే 10th హౌస్లో ఉన్నారు కదా, కాబట్టి జూన్ వరకు ఈ ఈశ్వర ఆరాధన చేసుకున్నట్లయితే శివాయ గురవే నమః, ఆయనే ప్రథమ గురువు కాబట్టి శివుడిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఫెంటాస్టిక్. అలాగే శివగారు, తులారాశి వారికి 2026వ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉందా? విశేషంగా ఉంది. గత సంవత్సరం
అఖండ విజయాల్ని సాధించారు. అదే అఖండ విజయాలు ఈ సంవత్సరం కూడా, అంటే అఖండ 2 ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే 100% అనుకూల ఫలితాలు. కారణం ఏంటంటే తులారాశి వారికి అదృష్ట యోగము గురువు 2 సార్లు యోగిస్తున్నాడు. అంటే ఒకే సంవత్సరము 2 సార్లు గురువు యోగించడం అనేది చాలా అరుదు. అది ఈ రాశికి ఏర్పడుతుంది. ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అందులో సంవత్సర ప్రారంభంలోనే గురువు భాగ్యరాశిలో పూర్వపుణ్యాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ రాశి. కాబట్టి భాగ్యంలో గురువు చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తారు. గురువు బాగున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అలాగే అభివృద్ధికై చేసేటటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఇవన్నీ ఏది మీరు క్వశ్చన్ అడిగినా దానికి ఎస్ 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 ఓకే ఓకే అని వస్తుంది ఆన్సర్. అన్ని 100% అన్నమాట. తర్వాత సంవత్సరం మధ్యలో అంటే జూన్ నుండి మనకి ఒరిజినల్గా కూడా మనకి జూనే సంవత్సరం మధ్య కదా. కాబట్టి జూన్ నుండి గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ 2వ తారీఖు 10వ రాశిలోకి వెళ్తున్నాడు. అప్పుడు కొద్దిగా మారుతుంది టైము. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ఫామ్. మళ్ళీ అక్టోబర్ నుండి లాభంలో గురువు. ఈ విధంగా ఉన్నది గురువు యొక్క సంచారం. అలాగే 6వ రాశిలో శని గత కొంతకాలంగా అక్కడే ఉండి వారిని రక్షిస్తూ ఉన్నారు. రక్షిస్తూ ఉన్నారు. 6వ రాశిలో శని, అసలు శని రక్షించే రాశులే చాలా తక్కువ. అంటే మనకి ఎన్ని రాశులు ఉన్నాయి? 12 రాశులు ఉన్నాయి. అందులో ఏ ఏ స్థానాల్లో ఉంటే శని రక్షిస్తాడు అంటే 3, 6, 11, ఓన్లీ 3. ఈ 3 రాశుల్లోనే శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వాళ్ళ కార్యసిద్ధిని ఇస్తూ ఉంటారు. అంటే కర్మకారకుడు కదా ఆయన. నువ్వు ఎంత పని చేయి, ఆ పని అంతటికి ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మా వాడు పని చేస్తున్నాడు, వాడికి మనం సపోర్ట్ చేయాలి అని వాడికి గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. శని అందరూ నెగిటివ్ ప్లానెట్ అని అనుకుంటారు, కానీ అది చాలా నీ కర్మని సూచించేటటువంటి గ్రహము. నువ్వు ఎంత గొప్పగా పనిచేస్తే అంత. నెగిటివ్ టైంలో శని బాగాలేదు, ఆ టైంలో ఏమవుతుంది, వీడి కర్మ చేయడు, వీడికి బద్ధకం వస్తుంది. అందుకని ఆయన నెగిటివ్ని ఇస్తాడు. నువ్వు ఆ టైంలో కూడా ఉత్సాహంగా పనిచేసావు అనుకో, అప్పుడు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ శనిదేవుడు 6వ ఇంట మంచి ఫలితాలని, తిరుగులేని విజయాల్ని ఇస్తున్నారు. శ్రేష్టమైన ఫలితాలని చవి చూస్తారు. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతువు, ఒక రాశిలో ఈ రాహుకేతులు అనేటటువంటి ఛాయాగ్రహాలు 18 నెలలు ఉంటాయి. కాబట్టి గత కొంతకాలంగా ఈ రాహువు కేతువు, మనకి రాహువేమో కుంభంలో, కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తులారాశికి లాభస్థానం అవుతోంది, విశేషంగా ఉంది. తర్వాత జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల, భాగ్యస్థానం అవ్వడం వల్ల దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉన్నత విద్యకు ఆస్కారం ఉంది, అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు విద్యార్థులు, వాళ్ళందరికీ అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఏకాగ్రతతో పనిచేయడం చాలా అవసరము. ఎప్పటి నుంచి? ఈ జూన్ 2 తర్వాత ఏకాగ్రత అవసరం. అలాగే ఆధ్యాత్మిక మార్గాల ద్వారా, ఊహించని మార్గాలు ద్వారా లాభాలు వస్తాయి. అదేవిధంగా ప్రశాంతత లభిస్తుంది, దైవబలం రక్షిస్తుంది. రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల సంతాన విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 5వం అంటే ఆలోచన స్థానం. ఈ ఆలోచనలో మనకి రాహు ఉన్నాడు, ఛాయాగ్రహం ఉంది. ఆలోచన చేస్తూ ఉంటాం అన్నీ, మనం గొప్ప గొప్ప ఊహలు, తర్వాత లక్ష్యాలు అదంతా వేస్తూ ఉంటాం, స్ట్రాటజీస్ అన్నీ చేస్తూ ఉంటాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రాహు అనేవాడు ఏం చేస్తాడంటే సంతృప్తి ఇచ్చేస్తాడు. అయిపోయిందిలే, వాడు కలగన్నాడు, అయిపోయింది, సంతృప్తి చెందాడు, అంతే. దాన్ని నిజంగా మనం అనుభవించాలి అంటే మనం దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. 5వ రాహు ఇచ్చేటటువంటి ఇబ్బంది అది. కాబట్టి ఆలోచనలు మారకుండా జాగ్రత్తగా స్థిరాలోచనతో ముందుకు వెళ్ళాలి. అక్టోబర్ తర్వాత గురువు మళ్ళీ లాభంలోకి రావడం వల్ల సంవత్సర అంతము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. ఎంత శ్రమ చేస్తే దానికి
అంత రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి శ్రమ కొంచెంగా చేస్తే దానికి 2 times 2x రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఓకే. అదేవిధంగా సామర్థ్యాన్ని బట్టి అదృష్ట యోగం ఉంటుంది. ఈ సంవత్సరము జూన్ 2 తర్వాత గురుధ్యాన శ్లోకం చదువుకోవడం, అలాగే సంవత్సరం పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సూపర్ సూపర్. అయితే తులారాశికి కన్యా రాశికి అదిరిపోయింది కదా ఈ సంవత్సరం. ఎక్సలెంట్. తులాకైతే ఇంకా ఎక్సలెంట్గా. అవును, రాకుండా 2-1. ఫెంటాస్టిక్. అలాగే శివ గారు, వృశ్చిక రాశి వారికి ఏమైనా ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశం ఉందా 2026? ఉందమ్మా. ఎందుకంటే గత కొంతకాలంగా అష్టమ బృహస్పతి యోగము ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. అష్టమంలో గురువు ఉన్నప్పుడు కాస్త నెగిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా? అష్టమం అనేది కొద్దిగా నెగిటివ్, అంటే ఆయుస్థానం అని అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. ఆయుస్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి చోర అగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం, ఈ ఫలితాలు ఇస్తాడు. అంటే కాస్త ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది మనసులో, అసంతృప్తి ఉంటుంది. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, బాత్రూంలో కాలు జారి పడతాం. ఈ విధమైనటువంటి ఫలితాలు. అంటే జాగృతతో ఉండాలి. ఈ దోషం ఎప్పుడు తొలగుతుంది? జూన్ 2 తర్వాత. ఆయన మనకి రాశి మారుతాడు గురువు. ఆయన మనకి కర్కాటక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశికి కర్కాటక రాశి 9వ రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ భాగ్య బృహస్పతి యోగము చాలా మంచి ఫలితాన్ని జీవితంలో, ఇందాక మీరు చెప్పారు కదా, మలుపు తిప్పేటటువంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటాయి. దానికి తగ్గట్టుగా మనం బాటలు వేసుకుంటూ ఉండాలి. అంటే అవకాశం కోసం సానుకూలమే. 9 అంటే సానుకూలమేగా. అంటే 9th హౌస్ ఈజ్ రిప్రజెంట్స్ లక్ష్మీ స్థానం. లక్ష్మీ స్థానం త్రికోణ స్యాత్ కేంద్ర స్థానంతో వైష్ణవం. 9th హౌస్ ఈజ్ ఆస్పిషియస్ ప్లేస్ ఇన్ ఆస్ట్రాలజీ. కాబట్టి 9వ రాశి చాలా మంచి రాశి, గొప్ప రాశి. ఈ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది సానుకూల మార్పుని సూచిస్తుంది. అలాగే అదృష్ట ఫలితాలు ఉంటాయి. కాకపోతే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు వస్తూ ఉంటాయి, ముందే మనం సిద్ధమై ఉండాలి. అది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశానికి తగినటువంటి అందులో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దానికి ముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకునే విధంగా ఉంటాం. అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా మనం సిద్ధమై ఉండాలి. అవకాశం వచ్చిన తర్వాత చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని కూర్చుంటే మాత్రం మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం కృషి చేస్తూ ఉండాలి. నెగిటివ్ పీరియడ్లో కూడా మనం కష్టపడుతూ ఉండాలి. మంచి టైం వచ్చినప్పుడు అవకాశాలు వస్తే ఆ టైంలో మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి జూన్ 2 తర్వాత సరైన సమయం. దైవ దర్శనాలు చేసుకునే వీలు కలుగుతుంది. కొంతమంది అడుగుతారు, గురువుగారు తీర్థయాత్రలు ఈ సంవత్సరం చేస్తానా? ఎస్, గురువు దైవగ్రహం కదా. అలాగే పూర్వపుణ్యస్థానం తీర్థయాత్రలను సూచించేటటువంటి భాగ్యం అది. కాబట్టి ఖచ్చితంగా తీర్థయాత్రలు చేస్తారు. అదేవిధంగా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా శని పంచమ స్థానంలో ఉన్నారు. పంచమంలో శని యోగించరు, ఇందాక అనుకున్నాం. అదేవిధంగా రాహువు 4వ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని అండ్ రాహువు అనుకూలంగా లేరు. దీనివల్ల ఏమవుతుంది? గృహంలో ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పిల్లల్ని పెంచే క్రమంలో, పిల్లల విషయాల్లో ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్ అనేది లేకుండా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఏది అనాలోచితంగా ఏ నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే పంచమము శని కాబట్టి, పంచమం అంటే ఆలోచనా స్థానం కాబట్టి, ఆలోచించి సడన్ డెసిషన్స్ వద్దు. యు టేక్ టైం బిఫోర్ యూ ఇంప్లిమెంట్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వృత్తిపరంగా కేతువు దశమస్థానంలో ఉండడం వల్ల పనిలో నిబద్ధత ఉంటుంది, కానీ గుర్తింపు ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. సరస్వతి కటాక్షము విద్యార్థులకి సంపూర్ణంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మరియు వృత్తిలో తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేయడం ద్వారా కృషి ఫలిస్తుంది. ఈ సంవత్సరం ఎవరిని ఆరాధన చేసుకోవాలి? మనము శని అనుకూలంగా లేడు అండ్ రాహు బాలేదు.
కాబట్టి శనికేమో ఈశ్వరుడు, రాహువేమో సుబ్రహ్మణ్య స్వామి, లేదా డైరెక్ట్గా ఆ గ్రహాన్ని ఆరాధించినా మంచిదే. ఇప్పుడు అదే మనకి శని ధ్యాన శ్లోకం ఉంటుంది, నీలాంజన సమాభాసం అనే శ్లోకం అది చదువుకున్నా, రాహుకి అర్ధకాయం మహావీరం అది చదువుకున్నా మంచిదే. ఈ విధంగా ఈ రాశివారు కనుక ముందుకు వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరము వారికి కూడా అనుకూలమైనటువంటి దైవశక్తి లభిస్తుంది. ఓకే. కొంచెం టఫ్గా ఉన్నా కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం వల్ల కొంచెం అనుకూలమయ్యే అవకాశం. ఇదంతా ఏంటంటే మానసికంగా ఉత్తేజాన్ని పొందడానికే మనకి ఈ దైవ ధ్యానాలు, తర్వాత దైవ దర్శనాలు. మనము ధ్యానము మనకి బుద్ధిని, ఏకాగ్రతని నిలపడమే ధ్యానము. ధైచింతాయాం అంటే మనము ఎక్కడ ఆలోచన లేకుండా ఆ భగవంతుడి యందే మనము మనస్సుని లగ్నం చేయడం అనేది ధ్యానం. ఆ ధ్యానంలో మనకేమర్థమవుతుంది, అసలు మనమేమిటి, మన ఇతివృత్తం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అసలు మన కార్యనిర్వహణ ఏమిటి, మనం దేనికోసం వచ్చాం. అంటే జాతకంలో ప్రతిదీ ఆల్రెడీ ముందే డెస్టినీ అనేది ఉంటుంది, దాన్ని మార్చుకునే శక్తి మన చేతిలో ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు జాతకం బాగాలేదు, గోచారం బాగాలేదు, దాన్ని మార్చుకునే శక్తి మనలో ఉంటుంది. ఏ క్రమంలో మనం ముందుకు వెళ్తే మనకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అనేది మనం ఎక్కువగా ఒక ప్లాన్, స్ట్రాటజీ వేసుకొని దాని తగ్గట్టుగా కృషి చేస్తూ మనము ఒక ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళాలి. అంతేగాని బాగాలేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో అక్కడే ఉండిపోకూడదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టైం. ఈ ఛాలెంజింగ్ టైంలో పనిచేసిన వాడు ఒక గొప్ప యోధుడు అవుతాడు. ఇంకా కొంచెం కష్టపడి చేస్తే వాడు డెక్కా ముక్కలు తిన్నవాడే కదా జీవితంలో ఇంకా గొప్పగా స్థాయికి ఎదుగుతాడు. అలా అన్ని రాసులకు వస్తుంది ఏదో టైంలో. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఆర్మీ సోల్జర్ ఉన్నాడు, వాడు గొప్పగా ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తేనే వాడు విజయాన్ని సాధిస్తాడు. నేను ఈ ఎండలో నుంచోవాలి, ఈ చలిలో పనిచేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనుకోండి, వాడు పని చేయలేడు. అసలు ఆ యాటిట్యూడ్ పనికిరాదు. అక్కడ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎప్పుడైతే గ్రహబలం తగ్గిందో యాటిట్యూడ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. 100%. నువ్వు ఒక స్టేట్లో ఆలోచిస్తున్నావు, ఇంకో స్టేట్లో ఆలోచించు. స్విచ్ చేయి మైండ్ని. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండిపోకు, ఎవరు సపోర్ట్ తీసుకోకు, నువ్వు కష్టపడు, అప్పుడు నీకు ఫలితాలు వస్తాయి. ఇదే జ్యోతిషం చెప్పేది. అలాగే శివగారు, 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇందాక తులారాశి వారికి ఏ విధంగా అయితే చూసామో 2 సార్లు గురువు అనుగ్రహించడం, వీరికి కూడా అదే విధంగా ఉంది. అంటే సంవత్సర ప్రారంభంలో సప్తమ స్థానంలో, సప్తమం అంటే వివాహ స్థానం, అంటే వివాహపరంగా అనుకూల ఫలితాలు, అంటే పెళ్లి కాని వారికి వివాహం కలిగేటటువంటి యోగము, అదేవిధంగా విదేశీ యానము, అంటే మంచి పర్పస్లో, అదేవిధంగా చేసేటటువంటి కార్యాల్లో అనుకూలమైనటువంటి అద్భుతమైన దైవబలం, ఇవన్నీ సిద్ధిస్తాయి సంవత్సర ప్రారంభంలో. అది జూన్ 2వ తారీఖు వరకు. ఇక వీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. ఇందాక శని నెగిటివ్ పీరియడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది చెప్పుకున్నాం మనం. అంటే 4th హౌస్లో కనుకుంటే అర్ధ అష్టమ, అంటే 8thలో హాఫ్, అష్టమలో అర్ధ అంటే ఎంత 4. అంటే 4th హౌస్లో కనుక శని సంచారం చేస్తూ ఉన్నట్లయితే మన రాశి నుండి, అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రతికూల ఫలితాలు రాకుండా మనం ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతికూల ఫలితాలు రాకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి మనం చెప్పండి ఒకసారి. చిన్న లాజిక్ చూడండి. అంటే చిన్న ఉపమానం కనుక తీసుకున్నట్లయితే, పొద్దున్నే మనం ఆఫీస్కి వెళ్తున్నాం, బండిలో టైర్లో గాలి ఉందా, పెట్రోల్ ఉందా అని చూసుకొని ముందు రోజే చూసుకొని పెట్టుకోవాలి, చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అది అన్నమాట దాని యొక్క అర్థం. అంటే ప్రతికూల ఫలితాలు రాకుండా ముందుకు వెళ్ళాలంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఈజ్ ఎవ్రీథింగ్. విద్యార్థులేమో విద్యలో, అలాగే వ్యాపారస్తులు వ్యాపారంలో, అలా వారు ప్రతిదీ ఏకాగ్రతతో అశ్రద్ధ లేకుండా చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేయకుండా ఉండేటటువంటి స్థితిని 4th హౌస్లో శనిస్తాడు. ఎందుకు? శని మందగ్రహం, స్లో మూవింగ్ ప్లానెట్ అమాంగ్ ఆల్ 9 ప్లానెట్స్. కాబట్టి ఈ మందగ్రహం ఎప్పుడైతే దుస్థానాల్లో ఉంటుందో అప్పుడు
మన బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి ఈ శని యొక్క దోషం ఎప్పుడైతే ఉంటుందో బద్ధకం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బద్ధకం రాకుండా చూసుకోవాలి. కాబట్టి 4th హౌస్లో ఉన్నటువంటి శని సంచారం వల్ల మానసిక ప్రశాంతత లోపించకుండా తగు ప్రయత్నం చేయాలి. పని ఒత్తిడి విసుగు చెందకుండా సహనంతో వ్యవహరించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. వారిని కూడా కేర్ తీసుకోవాలి. ఎలా ఉంది ఆరోగ్యము, షుగర్ టెస్ట్ చేసుకున్నావా, బీపీ చూసుకున్నావా, పెద్దలు మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని అడుగుతూ జాగ్రత్తగా వాళ్ళను కూడా పరిరక్షిస్తూ ముందుకు సాగాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అయితే తృతీయంలో ఉన్నటువంటి రాహు మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తున్నారు, కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆయన నేను ఏదైనా చేయగలను, ఎంతటి విపత్తున్నా నేను ముందుకు వెళ్ళగలను అనేటటువంటి ఆ సాహసోపేతమైనటువంటి బుద్ధిని ఇస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 7వ స్థానంలో జూన్ 2 వరకు గురువు ఉండడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి, విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, విద్యలో అనుకూలంగా ఉంటుంది. అలాగే జూన్ తర్వాత అష్టమంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ సమయంలో కాస్త ఏకాగ్రతతో బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ 9వ రాశిలోకి వస్తున్నారు. అంటే 2 times. ఫస్ట్ ఏమో జూన్ వరకు బాగుంది, మళ్ళీ అక్టోబర్ తర్వాత బాగుంది. ఇక ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది, పూర్వపుణ్యం కాపాడుతుంది, ప్రధానమైన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వృత్తి ప్రదేశంలో అంటే చేసేటటువంటి పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బదిలీలు కూడా ఉండవచ్చు, అది పాజిటివ్ కిందకే దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత విశ్రాంతి కూడా పొందాలి. ఈ సంవత్సరము దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు ధనుసు రాశి వారికి సిద్ధిస్తాయి. ఫ్యాంటాస్టిక్. అలాగే శివ గారు 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ ఉద్యోగ స్థితి ఏమైనా మారబోతుందా? మకర రాశి వారికి వారు చేసేటటువంటి పనులన్నీ పూర్తయ్యే విధంగా తృతీయంలో ఉన్నటువంటి శని గత కొంతకాలంగా వారిని అనుగ్రహిస్తున్నారు. శని భగవానుడు ఇందాక అనుకున్నాం, శని అనుగ్రహిస్తే విశేషంగా ఇస్తారు ఆయన ఫలితం. అదే ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాం పాపం. శని అని అంటే ఏదో నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటుంది మొత్తం. కానీ ఇప్పుడు అట్లా లేదు. మకర రాశి వారికి ఏమైంది, 3rd హౌస్లో శని సంచారం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పురోగతి ఉంటుంది. పురోగతి అంటే డెవలప్మెంట్. గత కొన్నేళ్లుగా పడినటువంటి కష్టాలకు ఒక కొలిక్కి వస్తాయి. ఆ కష్టాలన్నీ ఇది పరిష్కారమైనటువంటి కాలంగా, పరిష్కార సమయంగా మనం చూడొచ్చు. మీ ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతుంది, సానుకూల ఫలితాలు వస్తాయి. సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారాగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అంటే టైం టు టైం మనము షెడ్యూల్ తోటి ముందుకు వెళ్ళిపోవాలి. డోంట్ పోస్ట్పోన్ యువర్ థింగ్స్. టుమారో నెవర్ కమ్స్ అన్నట్టుగా ఎప్పుడు వెనక్కి వేయకూడదు. రేపు చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనేటటువంటి ఆ యాటిట్యూడ్ తీసేయాలి. ఆ తర్వాత జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు 7వ స్థానంలో గురువు కూడా వీరికి తోడవుతున్నారు గ్రహబలం ఇవ్వడంలో. ఆయన కూడా రంగంలో దిగుతున్నారు. కాబట్టి 2 గ్రహాలు ఈ మకర రాశి వారిని చాలా కాపాడుతున్నాయి, ఆదుకుంటున్నాయి. అప్పటి వరకు ఒకటే గ్రహం అనుకూలిస్తోంది. అంటే పాపం ఒకరే వీరిని కాపాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా వస్తున్నాను అని 2 డబుల్ ఇంజన్ లాగా 2 కలిపి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తర్వాత దాంపత్య సుఖానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. వివాహం కాని వారికి ఈ సంవత్సరము జూన్ తర్వాత కుదిరే అవకాశాలు 100% ఉంది. ఆ కోవలో ప్రయత్నం చేయండి. తర్వాత విద్యాయోగం కూడా అనుకూలంగా ఉంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పొందుతారు. అంటే విద్యార్థులకు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. కొత్త మార్గాల్లో ఆర్థికంగా విస్తరిస్తారు. అంటే నూతనంగా ఎక్స్పాండ్ అవుతారు. తర్వాత 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల శాంతంగా మనం మాట్లాడాలి. వాక్స్థానం 2nd హౌస్ అంటే మనం ఆవేశం లేకుండా శాంతంగా నవ్వుతూ మందహాసంతో మనం మాట్లాడితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా జూన్ వరకు గురువు 6వ రాశిలో ఉన్న కారణం చేత ఆర్థిక ఇబ్బందులు, మనము తీసుకునే లోన్స్, ఈఎంఐస్ అవన్నీ ఎక్కువగా కాకుండా మనం కాస్త కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు జూన్ తర్వాత వచ్చేటటువంటి గురుబలం అది ఫెచ్చింగ్ అయ్యి బాగా కనిపిస్తుంది అనమాట.
లేకపోతే నాకు మంచి కాలం ప్రారంభమైనా నాకు ఇంకా ఏంటంటే ఇలాగే ఉంది అంటారు కొంతమంది. దానికి కారణం ఏంటి? నువ్వు గతంలో చాలా ఒక 10 లక్షలు అప్పు చేసావు. ఇక్కడ సప్తమంలో గురువు వచ్చిన తర్వాత ఆయన 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు అయిపోయినాయి. అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా నాది ఏంటంటే ఇంకా ఇంతే ఉంది, డెవలప్మెంట్ లేదంటే నీకు ఏముంటుంది? అక్కడ మొత్తం చేసావు కదా, అక్కడంతా నెగిటివ్ చేసావు కదా, ఆ నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోవడానికి ఈ టైం అంతా అయిపోయింది. కాబట్టి ఇది అలా కాకుండా ఎక్కువగా ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే కొత్త అప్పులు చేయవలసిన స్థితి రాకుండా ముందుగానే ఆలోచించాలి. మొత్తం మీద శని అనుకూలత వల్ల ఈ సంవత్సరము స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు, అంటే పొలాలు, తర్వాత భూములు, ఇవన్నీ కొనుక్కునే అవకాశం, సాహసోపేతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే కొంటారు. అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం మొత్తం ఎవరిని ఆరాధన చేయాలి అంటే గణపతి ఆరాధన. ఈ రాశి వారికి అష్టమంలో కేతు సంచారం అనుకూలంగా లేదు. గరికతో గణపతికి పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అదేవిధంగా సంవత్సర ప్రారంభంలో ఈశ్వర ఆరాధన, ఇవి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ది ఎక్సలెంట్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ నుండి స్టార్ట్ అవుతుంది, 2026 జూన్. అప్పటి వరకు కేవలం శని మాత్రమే యోగిస్తున్నాడు. ఫ్యాంటాస్టిక్. అలాగే కుంభరాశి 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి దశ దిశలు తిరగబోతున్నాయా ఏంటి? తిరగబోతున్నాయి. కారణం ఏంటంటే శని వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అనేటటువంటి ఒక సూక్తి ఉంది. అంటే అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పే మాట ఇది. అంటే ఏలినాటి శని 3 ఫేసెస్ ఉంటుందమ్మా. అంటే మన ద్వాదశ స్థానంలో మొదలవుతుంది ఏలినాటి శని ఎప్పుడు అంటే కుంభరాశి వారికి శని మకరంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఓకే, తర్వాత జన్మరాశిలోకి వచ్చారు ఆయన, అంటే కుంభంలోకి ఎంటర్ అయ్యారు. ఇది సెకండ్ ఫేజ్. ఇప్పుడు థర్డ్ ఫేజ్, అంటే ఇక 2వ ఇంట్లో శని సంచారం అనేది లాస్ట్ అన్నమాట. ఇంకా అభివృద్ధిని ఇస్తాడు ఆయన. ఇంతకాలం కష్టపెట్టాడు, ఇప్పుడు చూడరా అసలు అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది ఒక ట్రైలర్ ఇస్తాడు ఇలా. అంటే ఎందుకు ట్రైలర్ అని ఎందుకన్నానంటే నెక్స్ట్ సినిమా ఇస్తాడు ఆయన. ఎందుకంటే థర్డ్ హౌస్లో గొప్ప ఫలితాలు ఇస్తారు కదా. అంటే ఇప్పుడు కుంభరాశికి మేషరాశి థర్డ్ హౌస్ అవుతుంది. ఈ థర్డ్ హౌస్ అనేది చాలా మంచి స్థానం. అంటే ఇందాక మనము మకర రాశికి ఏదైతే ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ మళ్ళీ కుంభరాశికి వస్తాయి ఈ శని మేషరాశిలోకి ఎంటర్ అయిన తరుణంలో. ఇప్పుడు శని వెళ్తున్నాడు ఎక్కడికి? టువర్డ్స్ మేషరాశి. హీస్ ట్రాన్సిటింగ్ టువర్డ్స్ మేషరాశి. అంటే ఆయన మంచి, అంటే అప్పటి వరకు మనకి ఎంత గలీజ్గా కాస్త ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉంది, మంచి రోడ్డు అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రయాణం ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంది. ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డాం, ఇప్పటి వరకు నడువులు ఇరిగిపోయినాయి, ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అనేటటువంటి భావన వస్తుందే, ఆ భావన ఇస్తాడు శని. అంటే వెళుతూ వెళుతూ మేలు చేస్తాడు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పని చేయాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల దైవానుగ్రహం బాగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలుగుతాయి. పంచమం అంటే ఆలోచనా స్థానం, అంటే సద్భావన, మంచి తెలివితేటలు, ఏకాగ్రత, ఆలోచనకి సంబంధించినవన్నీ శుభప్రదంగా ఉంటాయి. అలాగే సంతానపరంగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిభతో పనిచేస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా మేలు జరుగుతుంది. కష్టకాలంలో కూడా ఏదో రూపంలో మంచి జరిగే విధంగా ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి కలిగే దిశలో ఏకాగ్రత సాగుతుందన్నమాట, ముందుకు సాగుతుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది విద్యలో. అదేవిధంగా సత్ఫలితాలని ప్రసాదిస్తుంది. జూన్ నుండి గురువు 6వ రాశిలోకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ 7వ రాశిలోకి వస్తారు. 3 రాశులు చూసుకోవాలి మనం. అంటే 5th, 6th, 7th ఈ ప్లేసెస్లో ఈ కుంభరాశి వారికి ట్రాన్సిట్ జరుగుతుంది. అంటే 5thలో యోగిస్తారు, 7thలో యోగిస్తారు. కాబట్టి మనం మొత్తం 12 రాశుల్లో ద మోస్ట్ పవర్ఫుల్ అదృష్టమైనటువంటి రాశులు ఎవరయ్యా అంటే తుల, ధనుస్సు అండ్ కుంభం. కుంభరాశికి కూడా 2 సార్లు గురుబలం అనుకూలంగా ఉన్నది. కాబట్టి చాలా విశేషంగా ఉంది. ఏది లోతుగా ఆలోచించకుండా, నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగాలి. కారణం ఏంటి? జన్మరాశిలో రాహు ఉన్నాడు. ఆ జన్మరాశిలో రాహు ఉంటే నిశ్చితంగా చిన్న డాట్ ఉంటే దాన్ని ఎక్కువగా జూమ్ చేసి చూస్తారు. దాన్ని మైండ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటారు సినిమా. అదొద్దు.
చూసి చూడనట్టుగా వదిలేయాలి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా చేసినా వదిలేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదే మొత్తం మీద ఈ కుంభరాశికి ఈ 2026వ సంవత్సరం గురువు అనుకూలంగా ఉన్న కారణం చేత విశేషమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సప్తమ బృహస్పతి యోగం వల్ల అది సంవత్సరాంతంలో జరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు చాలా అంటే 1-2 సార్లు ఆలోచన చేయడం మంచిది. అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలి ఏదైనా కొత్త పనులు చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా పూర్తి అవ్వలే కాబట్టి అది పూర్తయ్యేంత వరకు మనం ఆ శని ఆరాధన చేస్తూ మనం బాగా కష్టపడుతూ ముందుకెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారాగా ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరము కుంభరాశి వారు శ్రీరామనామాన్ని జపించడం, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఫ్యాంటాస్టిక్. మీరు చెప్తుంటే అన్ని రాసుల వారికి ఆనందం, కొంచెం ఉత్సాహం అలా లేస్తుంది అనమాట. అంతేగా మరి ఇప్పుడు జ్యోతిషం తెలుసుకోవడం ద్వారాగా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి కానీ ఉన్న స్టేజ్ నుంచి పడిపోకూడదు. అంటే డెవలప్మెంట్ కోసం జ్యోతిషం చూపించుకుంటాం కానీ ఏదో మనకి డిప్రెషన్లోకి పోవడానికి కాదు కదా. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్, థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అనేది మనం అలవర్చుకోవాలి. అలాగే ఆ యాటిట్యూడ్ని ఎక్కువగా మనం అలవాటు చేసుకోవాలి. అంతే కదా, మన ఆలోచన ఎలా ఉంటే మన పనులు కూడా అలాగే. ఎస్, ఫ్యాంటాస్టిక్. అలాగే శివగారు, మీనరాశి ఎలా ఉండబోతుంది 2026 సంవత్సరంలో? చివరి రాశి మీనరాశి. వీరికి 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మనం ఫస్ట్లో అనుకున్నట్టుగానే 12 రాశులకి గురుబలం ఈ సంవత్సరం ఏదో ఒక సమయంలో వస్తుంది. కాబట్టి అది ఒక అదృష్ట విషయంగా మనం చెప్పచ్చు. ఇక్కడ ఈ సంవత్సరం ఏలినాటి శని జన్మరాశిలో ఉన్నది. అలాగే మొదటి దశలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు పడాలి. అంటే జన్మరాశిలో శని ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మానసికంగా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. నిరుత్సాహాన్ని కలిగించేటటువంటి సంఘటనలకి దూరంగా ఉండాలి. చాప కింద నీరులాగా మనకి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, మన పక్కనే ఉంటారు, ఎక్కడో అవసరంలా మన పక్కనే ఉండి ఎప్పుడు నెగిటివ్ని ఏం చేస్తారా నువ్వు, ఏంద్రా అది అనేటటువంటి ఒక డిప్రెషన్ టాక్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. నీ వల్ల ఏమవుతుంది, వాడు కొద్దిగా సాధించాడంటే అది నీ వల్ల కాదులే, అది ఎవడో సహకారం వల్ల నీకు వచ్చింది, అయితే వాడిని గుర్తించరు, డిస్కరేజింగ్గా మాట్లాడతారు. ఎంకరేజింగ్గా మాట్లాడేటటువంటి వ్యక్తులకి దగ్గరగా ఉండాలి. సత్సాంగత్యం ఎక్కువగా ఉండాలి. అలాగే ధైర్యంగా ధర్మ మార్గంలో ఆలోచించి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. మానసిక శక్తి కార్యసిద్ధిని ఇస్తుంది. అదేవిధంగా ద్వాదశంలో రాహువు సంచారం చేస్తూ ఉండడం వల్ల దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర తక్కువగా ఉంటుంది. నిద్ర ఎక్కువగా లేకుండా రాత్రిపూట ప్రయాణాలు అస్సలు చేయొద్దు. ఈ నైట్ డ్రైవింగ్స్ పనికిరాదు. కాబట్టి చాలామంది చూస్తూ ఉంటాం, తెల్లవారుజామున అప్పటి వరకు పడుకొని తెల్లవారుజామున వెళ్తే అక్కడ తెల్లవారుజామున మనకి రేపొద్దున వార్తల్లో వస్తూ ఉంటారు. అట్లా కాకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా, అంటే కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం సీట్ ఎక్కామంటే వెళ్తున్నప్పుడు వెళ్ళండి, అలా ప్లాన్ చేసుకోండి, సూర్యోదయం అవుతుంది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ సీట్లో కూర్చున్న వాడికి ఏలినాటి శని ఉందా లేదా, ఉంటే వాడిని పక్కన కూర్చోమని, లేని వాళ్ళు డ్రైవ్ చేయండి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటంటే మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి గురుబలం ఆటోమేటిక్గా పెరుగుతోంది, ఇబ్బంది ఏం లేదు. గురువు గారు ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వస్తారో అప్పుడు విశేషమైనటువంటి కార్యసిద్ధి, సంతానపరంగా అభివృద్ధి, సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా గత కొంతకాలంగా అనేక విధాలుగా. పాపం వారికి ఏదో దోషంతో అది డిలే అవుతూ ఉంటుంది. వారికి ఈ సంవత్సరము పంచమ బృహస్పతి యోగం వల్ల సంతాన సిద్ధి కలిగే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. అది ఒకటి. తర్వాత జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు చాలా అనుకూలమైన కాలము. ఇది ఒక విశేషమైనటువంటి శుభ కాలంగా మనం పరిగణించాలి. ఇది ఒక మీనరాశి వారికి ఒక వరంగా మనం చూడాలి. కారణం ఏంటంటే పంచమ బృహస్పతి యోగం ఉచ్చస్థానం, మళ్ళీ ఇది కేవలం మీనరాశి వారికే ఉంటుంది. అదనమాట. ఈ సమయంలో మీ బుద్ధిబలం పెరుగుతుంది, శ్రేయోదాయకమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ ఫలిస్తాయి. కారణం ఏంటి, పంచమం ఆలోచన స్థానం,
బుద్ధిబలం బాగా పనిచేస్తుంది, నిర్ణయాలు లక్ష్యాన్ని చేరే విధంగా ఉంటాయి, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధిస్తారు, శ్రమ ఫలిస్తుంది, విజ్ఞానవంతమైనటువంటి విద్య లభిస్తుంది. ఇక చివరి భాగంలో, సంవత్సర చివరి భాగంలో 6వ రాశిలోకి గురువు సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ షష్ఠ స్థానంలో గురుబలం తగ్గుతుంది కనుక ఈ సమయంలో జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలి. షష్టం అంటే మనకి దాయాదుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ 6వ రాశిలో చెప్తారు. దాయాదులు అంటే బంధువుల వల్ల వచ్చేటటువంటి ప్రెషర్, అలాగే శత్రువులు, రోగాలు, రుణాలు, ఇవన్నీ ఈ ప్రెషర్స్ లేకుండా చూసుకోవాలి. కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు, శుభప్రదమైన ఫలితాలు కేతువు ప్రసాదిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తము మీనరాశి వారు ఏలినాటి శని ఉంది కాబట్టి తప్పనిసరిగా శని ధ్యానం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి రాహు అనుకూలంగా లేరు కాబట్టి రాహు ధ్యానం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీనరాశి వారికి బంగారు భవిష్యత్తు 2026లో సిద్ధిస్తుంది. సూపర్ శివ గారు, పూర్తయిపోయింది. చాలా చాలా అద్భుతంగా అన్ని రాశుల గురించి కూడా వివరించారు. చాలా ఓపిక్గా, చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్లో మా అందరికి అర్థమయ్యే విధంగా ఈ జ్యోతిష్యం గురించి, మా భవిష్యత్తు గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. నమస్కారం.